ఆయన భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో కొంచెం సూక్ష్మంగా ఆలోచించేవాడు మనస్సు దాకా వస్తాడు, ఇంకా సూక్ష్మంగా ఆలోచించేవాడు బుద్ధి దాకా వస్తాడు. కానీ ఇంకా సూక్ష్మంగా ఆలోచించేవాడు బుద్ధి పని చెయ్యడానికి కూడా కారణమై ఏ వికారము అంటకుండా ఉన్న చైతన్యము వలె ఉంటాడు. దీనికి మనం అనేక మార్లు అనేక ఉదాహరణలు చెప్పుకున్నాం. ఈ పాటికి బాగా పట్టే ఉంటుంది కదా అని మళ్ళీ ఉదాహరణ చెప్పుకోకుండా వదిలేస్తే మళ్ళీ మరో ప్రమాదం. అందుకు చెప్పిన ఉదాహరణ చెప్తున్నాం అనుకోవద్దు, పట్టవలసిన విషయం పట్టే వరకు చెప్పక తప్పని పరిస్థితి. ఇక్కడ మనం రంగురంగుల వస్త్రాలు పరిచి పైన ఒక దీపం పెట్టినప్పుడు ఆ దీపపు కాంతి పడి ఇదంతా రంగు అని తెలిసింది. దీపం కాంతే లేకపోతే ఇందులో ఏ రంగైనా మనం పోల్చుకోగలమా? లేదు కదా. ఏ రంగు పోల్చుకోవాలన్నా దీపపు కాంతి మనకి పనికొచ్చింది, లేకపోతే రంగే పోల్చుకోలేం. కానీ ఇన్ని రంగులు ఆ దీపం కాంతి లేకపోతే కనబడట్లేదు. కానీ ఆ కాంతికి ఆ రంగు అంటిందా? మొదట అక్కడ ఆలోచిద్దాం. తలెత్తద్దని ఎందుకు అంటున్నానంటే దీనికి పైనున్న లైట్ వల్ల ఇది వెలుగుతుంది. ఇంకా అక్కడ దాకా మనం వెళ్ళలే, కార్పెట్ మీదే దృష్టి పెడతాం. దీని మీద 5 రకాల రంగుల వస్తువులు ఉన్నాయి. ఈ 5 రకాల రంగుల వస్తువులు కనబడడానికి ఒకే వెలుగు కారణం. ఈ వెలుగు దాని మీద పడ్డం వల్ల అది కనిపిస్తుంది. కానీ ఆ వెలుగుకి రంగు అంటిందా ప్రశ్నించండి. అంటలేదు. అలాగని వెలుగు లేకపోతే రంగుందా? లేదు. అయితే ఈ వెలుగుకి కారణం ఏది? పైన ఉన్నటువంటి కాంతి. ఇప్పుడు ఈ మొత్తం కార్పెట్ మీద పరచబడినటువంటి వెలుగుకి రంగు అంటలేదు, ఈ వెలుగుకి కారణమైన దీపానికి అసలు అంటలేదు. అలాగే నీ ఇంద్రియములు యందు, మనస్సు యందు, బుద్ధి యందు ఒక చైతన్యం ప్రసరించడం వల్లనే ఇవి కదులుతున్నాయి. కానీ ఈ ఇంద్రియములు యందు గూడు కట్టుకున్నటువంటి ఈ కామము అనేటటువంటి వికారం ఉన్నదే, అది ఇందాక చెప్పినట్టు దానికున్న రంగు అది. కానీ చైతన్యానికి రంగు లేదు. ఈ చైతన్యం వల్ల అది కనిపిస్తుంది. అందుకే ఈ చైతన్యం వల్లనే కామము క్రోధము పనిచేస్తున్నాయి కాదను. అందుకు నువ్వేం చేస్తావంటే ఈ కామక్రోధములు అనేటువంటి రంగులు ఇవన్నీ కూడా దేని వల్ల కనబడుతున్నాయో ఆ వెలుగు చైతన్యం దీనికి అంటట్లేదని, దీనికి అతీతంగా ఆత్మ ఉన్నదేదో అది అసలు వెలుగని దాన్ని నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే నువ్వు అక్కడికి వెళ్ళి ఉండగలిగితే నువ్వు అంటుకోకుండానే అన్ని వెలుగుల్ని అన్ని రంగుల్ని చూడగలవు అని తెలుసుకో, వాటిని గ్రహించగలవని తెలుసుకో. అందుకు జ్ఞాని అయిన వాడు ఆ ఆత్మస్థితితో తాదాత్మ్యం చెంది ఇన్ని రంగుల్ని గమనిస్తున్నా, ఈ మనోబుద్ధుల్లో సంచరిస్తున్నా ఆ రంగులేవి తనకు అంటట్లేదు అనే తెలివితోనే ప్రవర్తిస్తూ ఉంటాడు సుమా. ఇది విషయం. అందుకు నువ్వు ఈ కాముణ్ణి జయించి క్రమంగా ఈ దుమ్ముని ఊది ఆ లోపల వెలుగులీనుతూ ఉన్నటువంటి ఆ ప్రకాశాన్ని పట్టుకో. అది కృష్ణ పరమాత్మ ఇందులో బోధ చేసి, అందుకు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే సంస్థభ్య ఆత్మానమాత్మన అంటే నిన్ను నువ్వు నిగ్రహించుకుని జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం. ఆ కామరూపుడైనటువంటి శత్రువుని జయించు. అంతేగాని మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోకు. తాటకి విజృంభిస్తూ ఉన్నప్పుడు రాముడు చంపడమవుద్దా అంటే విశ్వామిత్రుడు తోసి ఏంటి ఇంకా ఆలోచిస్తావు, కొట్టు ఇక్కడ ఆలోచించుకో అన్నాడు. అలాగా ఆ తాటకి లాంటి కామ పిశాచకుడున్నదే అది విశేషం. అయ్యా కామినీ పిశాచులు మోహిని పిశాచులు ఉన్నాయట నిజమేనా అన్నాడు. కామినీ పిశాచులు మోహిని పిశాచులు కాదయ్యా, కామమే పిశాచం మోహమే పిశాచం. అది ఎక్కడో లేవు, అవి ఇక్కడే ఉన్నాయి. పిశాచము అంటే పిశనం అశ్నాతీతి పిశాచ అన్నాడు. పిశాచానికి ఉన్న లక్షణం ఏంటంటే అది ఒంటి మీద వెళ్తే తింటుందిట. దేన్ని? మన ప్రాణశక్తిని, మనలో ఉన్న మాంసాన్ని తిని కృషించేలా చేసేస్తుంది. ఆఖరికి పాపం అప్పుడంతా బాగుండేవాడో ఇప్పుడు ఇలా అయిపోయాడండి అంటారు. కామినీ పిశాచం మోహిని పిశాచం చూస్తే అలా ఉంటుందని శాస్త్రాలు చెప్పారు. అసలు ఆ పిశాచాలు ఉన్నాయో లేదో వాటి కోసం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్, భూత బంగళాల్లో టార్చర్ వేసుకుని వెళ్ళక్కర్లే, లోపల టార్చర్ వేస్తే అంత కనబడతాడు కామ పిశాచం మనకి. వాడు శుభ్రంగా తింటున్నాడు మనల్ని. కొంతమంది చూడండి వీటిల్లో పడి అన్నీ ఉన్న గడ్డాలు పెంచేస్తారు, కృషించిపోతూ ఉంటారు. ఎందుకు? ఈ మోహం అనే పిశాచం, కామం అనే పిశాచం వాళ్ళ లోపల తింటూ ఉంటుంది వాడిని.
అలాగా నీకు భగవానుడిచ్చిన ఆయువు దానికి కబళం వెయ్యకయ్యా. అది ఇప్పుడు నీ ఎన్ని జన్మలు తిందో తెలుసా? అది పోయేది కాదు, చచ్చే వరకు ఉంటుంది. చచ్చేగా మాత్రం పోతుందా? పోదు. అప్పుడు కూడా నిన్ను అంట పెట్టుకుని మరో జన్మలో మళ్ళీ నీతో వస్తూ ఉంటుంది. అందుకు ఈ కామరూపం దురాసదం ఉందే భయంకరమైన శత్రువు వీడు ఇప్పుడు నీ బాడీ అంతా తినేసినా ఇంకా అయిపోయిన తృప్త అంటే ఏం పర్వాలేదు, నీ మీదే చెయ్యేస్తా అంటాడు. ఎందుకంటే నీకు మరో బాడీ వస్తుందా అని కూడా తింటా అంటాడు. అలాగే జన్మల్లో నా బాడీలు తినడం వీడి పని అయిపోయి ఇంకా వాడికి తిండి పెట్టడానికి మరో బాడీ నేను చూసుకుంటూ ఈ బాడీలతో తిరుగుతుంటూనే అయిపోతుంది తప్ప ఆ పరమాత్మ గురించి ఎప్పుడు ప్రయత్నించడం అమలేదు. అందుకే ఈ కాముని ముందు కంట్రోల్ చేయి, వాడిని తరిమి కొట్టాయి. అందుకే లీలాశుకుల వారి శ్రీకృష్ణ కర్ణామృతంలో చాలా చక్కగా చెప్తారు. మా రమావస మదీయ మానసే మాధవైక నిలయా యదృచ్ఛయ. ఓ మన్మథుడా, నువ్వెక్కడున్నావు? వెతికెట్ట. కాముడు చాలా దుర్మార్గుడు కదా, శత్రువు. ఎక్కడున్నాడా అని వెతికితే బయట దొరుకుతాడా? మొత్తం వెతుకుతూ వెళుతూ దొంగ ఎక్కడున్నాడా, దొంగ ఆట ఆడతారు చిన్నప్పుడు. వాడు వెతికితే ఎక్కడుంటే ఇంట్లోనే బియ్యం డబ్బాలోనే దాక్కుంటాడు వాడు వెళ్ళి. అలాగే వాడు ఎక్కడ దాక్కున్నాడు అంటే మారమావస మదీయ మానసే. వాడు మనం వెతకని మన హృదయంలోకి కూర్చున్నాడు, అక్కడి నుంచి ఆడిస్తున్నాడు ఆట అంతా. అందుకు పట్టేట్ట ఎట్టకేలకు దొంగని నిన్ను పట్టాను కానీ నేను బయట పెట్టడం నా వల్ల కాదండి. ఇంట్లోకి పాము వచ్చి దూరడం మనకు కనిపిస్తుంది, చూడగానే అరుస్తాం, పాము వచ్చిందా తీసేయంటే మాత్రం పిలవాలి పాములు అన్ని. అందుకోసం ఇక్కడ వాడు దూరేడు వాడిని ఎలా తీయాలి? సంస్థభ్యాత్మానమాత్మనా, నీ వల్ల కాదా? ప్రయత్నించు, ఆ పరమాత్మని ప్రార్థించు, ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఇంట్లో నువ్వు ఉన్నావు అంటున్నాడు. ఆయన ఇంట్లో ఇదేది మాధవైక నిలయా. అసలు ఇది ఎవరి అడ్రస్సు, ఎవరు ఓన్ హౌస్? ఇది కృష్ణుడి ఓన్ హౌస్, నా హృదయం. ఆయన స్వగృహంలో వీడొచ్చి దూరాడు దొంగ. ఆయన దొంగలకు దొంగ, ఆయన సామాన్యుడు కాదు. ఈ దొంగను బయట పెట్టాలంటే ఆయన చూసుకుంటాడు. నేనేమన్నావు, ముందుగా చెప్తున్నాను నీ క్షేమం కోసం, వెళ్ళిపో. ఆయన వచ్చాడా, నువ్వు ఉండలేవు, జాగ్రత్త. ఆయన ఏదో నా అజ్ఞానం వల్ల బయటికి వెళ్ళాడేమో, కానీ అసలు హౌస్ వస్తాడు. ఎప్పుడో వచ్చాడంటే నిన్నుంచడు. ఎవడయ్యా ట్రెస్ పాసర్ని క్షమిస్తాడు అన్నాడు. కస్సహేత నిజ వేస్మలంఘనం. తన ఇంట్లో ఎవడో దొంగ దూరాడంటే సమర్థుడైన వాడు ఏం చేస్తాడు? జుట్టుబట్టి ఇలాగ బయటపడాడు. అందుకు నేను ఆ మాధవుడికి చెప్తాను, నీ ఇంట్లో ఎవడో దూరాడని. నాకేం బాధ, ఈ హృదయం ఆయన ఇల్లు. అందుకు ఆయనకి చెప్తా, ఆయన చూసుకుంటాడు. ఆయన వచ్చాడా తీసి పారేస్తాడు. ఎంత ధైర్యంగా చెప్పారండి లీలాశకుడు. అందుకు అక్కడ ఆయన బోధ కూడా ఆ కాముణ్ణి దురాసదం ఓడించడానికి వీలు కాన భయంకరమైన వాణ్ణి జహి శత్రు మహాబాహో, వాణ్ణి జయించవయ్యా, వాణ్ణి జయిస్తే 6గురిని జయించినట్లే అని కర్మయోగం పూర్తి చేశాడు. మొత్తం మీద కర్మయోగంలో చిట్ట చివరి మనకు తెలిసిందేంటి? కర్మానుష్ఠానం కర్మయోగంగా పరిణమించాలి అంటే ముందు వీడిని జయించాలి. వీడు అంటించేవాడు, వీడు అంటించే లక్షణం వీడి దగ్గరుంది. ఒక లక్క ఉందనుకోండి, ఆ లక్కను ఊరికనే మనం పెడితే అంటుకోదు, అది కాస్త అగ్ని తగిలి పెడితే అంటిస్తుంది. ఈ కాముడనే అగ్ని తగలడం వల్ల వీడు అంటుకుపోతూ ఉంటాడు అన్నిటికీను. కనుక కర్మకి సంఘం ఏర్పరిచేది ఈ కాముడు అనేటటువంటి వాడు. ఈ సంఘమే లేకపోయిందా కర్మతో మనం అంటుకోము. ఈ అంటుకోవడం, ఈ కాముడు లేకపోవడం వల్ల అంటుకోకపోవడం అనేది సిద్ధిస్తుంది. కనుక ముందు వీడిని వదులుకో, ఈ నిప్పును ఆర్పేయి అని చెప్తున్నారు. ఇలా సాధన చెప్పి ఇందులో సారమైనటువంటి మై సర్వాణి కర్మాణి శ్రేయాన్ స్వధర్మో విగుణ గుర్తుపెట్టుకుని మనం అటు తర్వాత ప్రవేశిస్తున్నాం జ్ఞానయోగంలోకి. జ్ఞానయోగం అయ్యా సాంఖ్యం చెప్పేక కర్మ మొదలు పెడుతూ ఇంతకీ కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా, సాంఖ్యం గొప్పదా కర్మ గొప్పదా అన్నాడు, అయిపోయింది. మళ్ళీ జ్ఞానయోగం మొదలు పెడితే ఇంతకీ జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా అని అక్కడికి వస్తున్నాడా? కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రశ్న మనకు 3వ అధ్యాయం అర్జున ఉవాచతో మొదలైంది, 4వ అధ్యాయం భగవాన్ ఉవాచతో అర్థమైంది. అంటే అర్జునుడికి కొంత అర్థమైందన్న విషయం మనకు అర్థమైంది. అందుకు భగవాను వాచ ఇప్పుడు తర్వాత వస్తున్నది. చెప్పదలుచుకుని చెప్పేశాడు ఆయన, ఇదయ్యా యోగం.
ఈ యోగం ఏదో నీ కోసం నేను తయారు చేసి ఫ్రెష్గా గొప్ప థాట్ నా రాత్రంతా బాగా ఆలోచించి చెప్పాను అనేదేం కాదు. చాలా పాతదే నేను చెప్పిన యోగం అంటున్నాడు. ఇది ప్రారంభిస్తున్నాడు. తర్వాత జ్ఞానయోగం చాలా పాతదే చెప్పానన్నాడు. ఏమిటి, నేను ఇంత వేదన పడుతుంటే పాత మందు తీసుకొస్తావా అంటే, నీ వేదన కొత్త వేదన, నేను కొత్త మందు తేవడానికి, నీ వేదన కూడా అంత పాతదే అన్నాడు. నీ వేదన అంత పాతదే, ఈ మందు అంత పాతదే. అందుకు అసలైన ఔషధం అది ఎప్పుడూ ఒక్కటే. ఎందుకంటే అసలైన జబ్బు కూడా ఒక్కటే కనుక అజ్ఞానం అనే జబ్బుకి జ్ఞానం అనే ఔషధం ఒక్కటే. అందుకే యోగం అనాదిదే. దీన్ని ఎవడు తయారు చేసాడు ఈ మందుని అంటే, ఇప్పుడు నీకు ఎవడు చెప్పాడో వాడే అప్పుడు చేశాడు. అంటే నేనే చేశాను ఔషధం, ఎవడో కొత్తగా చేయలే, నేనే చేశాను. ఇది నీ పరంపర తెలుసుకో అని ఇప్పటి వరకు చెప్పిన యోగం యొక్క గురు పరంపర తర్వాత దాంట్లో ప్రారంభమవుతున్నది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది జ్ఞానయోగము అనేటువంటిది. అయితే జ్ఞానయోగంలో జ్ఞానం గురించి, కర్మయోగంలో కర్మ గురించి చెప్పారంటే మళ్ళీ మనం కన్ఫ్యూజన్ వచ్చినట్టే అర్థం. ఇక్కడ విశేషం ఏంటంటే, సాంఖ్యయోగంలో కర్మము జ్ఞానము రెండింటిని కలిపి చూపించాడు ఆయన. దాంతో కన్ఫ్యూజన్ వచ్చేసింది ఈయనకి. ఎవరికి? అర్జునుడికి. అప్పుడు విడదీసి చూపిస్తున్నాడు. అది విడివిడిగా విడదీసి అంటే వేరు చేసి కాదు. విడదీసి చూపించడం అంటే వేరు చేసి చూపించడం కాదండి. ఇప్పుడు స్టవ్ మండుతూ ఉంటే పైన ఏదో పదార్థం ఉడుకుతుంది. ఈ స్టవ్ ఎలా మండుతోందమ్మా అని పిల్లవాడు అడిగాడు. అడిగితే దీన్ని బర్నాలు అంటారు నాయన, దీన్ని స్టవ్ అంటారు, దీనిని ఆ ట్యూబ్ అంటారు, ఇది సిలిండర్ అంటారు అని ఆమె అంత మండడానికి అవసరమైన అగ్ని ఎలా వచ్చిందో విడదీసి చూపిస్తుంది, కానీ వేరుగా చూపించట్లేదు. వేరుగా చూపిస్తే మంట వెలుగుతున్నంతసేపు వేరుగా చూపించడానికి వీల్లేదు. పొరపాటున బర్నల్ తీసి ఈ ట్యూబ్ తీసి చూపిస్తే మహాప్రమాదం. అందుకే ఇక్కడ జ్ఞానయోగం కర్మయోగం విడదీసి చూపిస్తున్నారు అంటే అర్థం దేనికది ముక్కలు చేసి చూపిస్తున్నారని కాదు. ఇందాక మనం చెప్పినట్లు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆత్మ అని చెప్పినప్పుడు ఇంద్రియాలను ముక్క కోసి మనస్సును మరో ముక్క కోసి చూపిస్తున్నారు కాదు. ఇవి ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వీటన్నిటిలో ఒక లింక్ ఉంది. అందుకు ఇదంతా ఒకటనుకోకు, వీటన్నిట్లో ఉన్న లింక్ చైతన్యం చూడు. ఈ లింక్ అయిన తాడంతా ఎక్కడి నుంచి వచ్చిందో చూడు, అది పట్టుకుని దీని అంతటి కంట్రోల్ చేయి అని చూపిస్తున్నాడు. అందుకు ప్రపంచము పరమాత్మ, పరమాత్మ రావాలి అంటే ఈ శరీరాన్ని వదిలి ఈ ప్రపంచాన్ని వదిలి అది కాదయ్యా, ఇది అంతా కూడా ఆయనమయమని తెలుసుకో, అది విషయం. ఇదంతా ఆయనమయమని తెలుసుకునే విషయం కావాలి. అది ఎలాగూ అంటే జ్ఞానం అంత తేలిగ్గా ఎన్నో ఉదాహరణలతో తెలుస్తుందంటే, మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు 4 కిటికీలు అనుకుంటాయి. 4 కిటికీల్లోంచి ఎండ వస్తుంది మనకి ఇంట్లోకి. అయితే ఎన్ని ఎండలు వస్తున్నాయి? 4 ఎండలు. 4 ఎండలు కాదా? ఎంత అబద్ధం అండి. 4 కిటికీల్లోంచి 4 ఎండలు రావడం నాకు కనిపిస్తూ ఉంటే 4 ఎండలు కావంటావేంటి? అజ్ఞానం. ఊహించండి మీరు, అందులోనే పుట్టి అందులోనే పెరిగి అందులోనే జీవితం పూర్తి చేసుకునే వాడికి 4 ఎండలు కాదు ఒకే ఎండ అని చెప్తే వాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎప్పుడు ఒప్పుకుంటాడు? దాని నుంచి ఎప్పుడైనా బయటకు వచ్చి విశాలమైన ఎండను చూసి ఆ ఎండ ఇందులోంచి వస్తుందని ఎరుక కలిగి ఉన్నప్పుడో, లేక కనీసం కిటికీ గుండా కిటికీ దాకా వెళ్ళి బయటకు చూసినప్పుడో తెలుసుకుంటాడు. కానీ మనం అలా చూడలేదే. ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ బుద్ధి అనే కిటికీల నుంచి ప్రసరిస్తున్న అనంత చైతన్యాన్ని చూస్తూ ఇందులోనే అంతా ఉందని పరిమితం అనుకుంటున్నా. అయితే అబద్ధమా? అబద్ధం కాదు, ఇందులో పరిమితంగా ఉందన్నది నిజమే. కానీ అపరిమితమైన చైతన్యం ఇందులో పరిమితంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది తప్ప ఇది పరిమితం కాదు అని తెలుస్తున్నది. అందుకు 4 కిటికీల్లోంచి గదిలోకి ఎండ వస్తుంది అనేది నిజం కాదు, అది ఒక్కటే అని తెలుసుకోవడానికి ఇల్లంతా పగలగొట్టక్కర్లేదు కదా. అలాగే ప్రపంచమంతా పరమాత్మ అని తెలుసుకోవడానికి ప్రపంచంలో మనం అక్కడ విసిరి కొట్టక్కర్లేదేన్ని కూడా. అందుకు జ్ఞానము అంటే ఏకదృష్టి, అజ్ఞానము అంటే భిన్న దృష్టి. భిన్న దృష్టి అంటే అర్థం విడివిడిగా చూడడం. ఏకదృష్టి అంటే విడివిడి వాటి యందంతా ఏది ఉన్నదో ఒక్కటే. అదే చిట్ట చివరికి కూడా స్వామి చెప్పింది, దాని పేరే జ్ఞానం. ఆ జ్ఞానంతో మమైకం చెందడమే జ్ఞాన యోగం.
ఇంకొక విషయంలో యోగం అంటే సాధన అని అర్థం తెలుసుకుంటే ఆ జ్ఞానమయమైన సాధన ఎక్కడ చెప్పబడుతుందో అది జ్ఞానయోగము. అందుకే సాంఖ్యయోగంలో కర్మము జ్ఞానము ఈ రెండింటిని చెప్తే అది సరిగ్గా అర్థం కాలేదు. ఎప్పుడో నాయనా కర్మయోగం వేరు జ్ఞానయోగం వేరు కాదయ్యా. కర్మ అనుష్ఠానం జ్ఞానముతో మేళవించినప్పుడు కర్మయోగం అవుతున్నది. కర్మయోగం సాధనగా వెళ్ళి జ్ఞాని అయిన వాడు ఆ జ్ఞానమయందు నిష్ఠుడై కర్మను అంటకుండా ఎలా ఆచరిస్తాడు అనేది ఇప్పటి వరకు చెప్పి ఈ రెండిటికి ఉన్నటువంటి అవినాభాజ్యమైనటువంటి సంబంధాన్ని చక్కగా చెప్పాడు. అందుకు కర్మ ఎలాంటిది, జ్ఞానం ఎలాంటిది అంటే కర్మ అనేది తిరిగే కారు లాంటిదైతే జ్ఞానం అనేటువంటిది షెడ్లో పెట్టినటువంటి కారు. అది విషయం. వాడు చిన్నగా తీసుకుని ఎక్కడ పెడతాడు, దాన్ని ఇంట్లో పార్క్ చేస్తాడు. అయితే తిరిగే కారు ఒకటి, పార్క్ చేసే కారు ఒకటి కాదు కదా. పార్క్ చేయబడి ఉన్న కారు, తిరిగే కారు ఒకటే అని తెలుసుకో. అది కర్మయోగమునందు జ్ఞానయోగమునందు ఉన్నటువంటి ఎరుక అది చాలా ముఖ్యం. అందుకే ఈ ప్రపంచంలో తిరుగుతున్నా అదే కారు తిరుగుతున్నది, కూర్చున్నా అదే కారు తిరుగుతున్నది. అందుకు స్వస్థతగా ఉన్న కారు రెండు పనులు చేసినా పనికొస్తుంది. అందుకే కూర్చోవలసినప్పుడు కూర్చోవడం, తిరగాల్సినప్పుడు తిరిగినా అవి రెండు కార్లు కావు, ఒక్కటే అని ఎలా తెలుసుకుంటున్నామో జ్ఞానము వేరు కర్మ వేరు కాదు అనేది చెప్పడానికి సాంఖ్యయోగంలో కలిపి చెప్పినది కర్మయోగమునందు జ్ఞానయోగమునందు విడిగా చెప్పి మళ్ళీ కర్మ సన్యాస యోగంలో రెండింటిని కలుపుతాడు స్వామి. అది విశేషం. కలిపి చెప్పగానే కన్ఫ్యూజన్ రావడం వల్ల విడిగా చెప్పి మళ్ళీ కర్మ సన్యాసంలో రెండింటిని ఇప్పుడు తెలిసింది కదా, అర్థమైంది కదా అని చెప్పి మళ్ళీ కలిపి చూపించాడు కర్మ సన్యాస యోగంలో. అది విశేషం. ఆ వివరణ అంత బాగా. అయితే ఈ యోగము అని ప్రారంభిస్తున్నాడు ఇక్కడ శ్రీ భగవానువాచ. భగవానుడు చెప్తున్నాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఈ యోగము అవ్యయమైన యోగము. అవ్యయము అంటే తరుగుదల లేనిది, పరిపూర్ణమైనది అయినటువంటి యోగం. దీనిలో ఏమి మోడిఫికేషన్ చేయడానికి లేదు, యాడింగ్లు చేయడానికి లేదు. ఇది పరిపూర్ణమైనటువంటిది. యోగం అన్నారు. యోగం అని మళ్ళీ ఏకశబ్దమే వాడుతున్నారు ఇక్కడ. రెండు యోగములలో యోగం అన్నాడు. ఏ యోగం? ఇందాక చెప్పిందా ఇప్పుడు చెప్పిందా అంటే శంకర భగవత్పాదుల వారు ఏం చెప్పారంటే యోయం యోగ అధ్యాయద్వయేన ఉక్త అన్నారు. ఈ రెండు అధ్యాయముల ద్వారా చెప్పబడ్డ ఒక్క యోగమే అనేది ఇక్కడ ప్రస్తావించి ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్. ఇక్కడ పరంపర చెప్పబడుతున్నది. ఒక విద్య మనం నేర్చుకున్నామంటే విద్య ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముందు తెలియాలి. తెలిసినప్పుడే విద్యకు విలువ ఉంటుంది. ఎటువంటి వారు ఆ విద్యని అనుష్ఠించి మనకిచ్చారు అని తెలిసినప్పుడు విద్య మీద విలువ ఉంటుంది. అందుకు పరమాత్మ చెప్తున్నటువంటి గొప్ప విషయం ఏంటి అంటే నేను ఈ యోగమును వివస్వతే, వివస్వతే అంటే గొప్ప ప్రకాశమే లక్షణముగా కలిగినటువంటి సూర్య భగవానుకు మొదట ఉపదేశించాను అంటున్నాడు. ఎందుకంటే ఈ జగమంతా ఇంత చక్కగా నడవాలి అంటే సూర్య భగవానుడు ఎందరిని ప్రేరేపించాలి, ఎందరికి వెలుగులు ఇవ్వాలి. ఇన్ని చెయ్యాలంటే అంటీ అంటకుండా ఎంత పని చేయాలా మహానుభావుడు. అంటీ అంటకుండా చేయాలి. అటు మురిక్కాల మీద వాలాలి, ఇటు గంగానది మీద వాలాలి. ఈ యోగమే లేకపోతే ఎలా వాళ్తాడు ఆయన? అబ్బో మురిక్కాలం నేను అంటుకోని అంటాడా? అలాగే గంగని మాత్రం అలాగే ఒకడు ఏడుస్తూ ఉంటాడు ఆయన వెలుగులోనే, ఇంకోటి నవ్వుతూ ఉంటాడు. అయ్యో నవ్వేవాడితో పాటు ఆయన నవ్వి ఏడుచేవాడితో ఏడుస్తుండడానికి ఎన్ని మోహశోకాలు. అందుకు సృష్టిని నిర్వహించేటటువంటి వాటికి ముందు యోగం కావాలి, కర్మయోగం. అందుకు ఈ కర్మయోగం అనేది ఆ సూర్య భగవానుడికే మొదలు ఉపదేశింపబడింది. ఇంకా చూడండి, మనం ఉన్న ఈ సృష్టికి ఆది అయిన సూర్య భగవానుడికే పరమాత్మ కర్మయోగాన్ని ఉపదేశించాడు. ఆయన ఏం చేశాడు? మనువుకి చెప్పేట. ఎందుకంటే ఈ యోగములన్నీ ఎవరికండి? మానవులకు చాలా ముఖ్యం. మానవులకి యోగములు శాస్త్రములు కానీ జంతుజాలాలకు యోగాలు శాస్త్రాలు లేవని మనం ముందే చెప్పుకున్నాం. ఎందుకంటే జంతుజాలములు కర్మజీవులు, మానవులు బుద్ధిజీవులు. ఇది తేడా. వీడికి బుద్ధి ఉన్నదే, అందుకు వీడికి అవసరమైంది. అందుకే మానవులు అంటే అర్థం మన అవబోధనే అనే ధాతువు నుంచి వచ్చింది. బుద్ధి అనే లక్షణం కలిగిన వాడు మానవుడు, అందుకు వాడికి అవసరం. అందుకు వీళ్ళకి ఆది అయినటువంటి వాడు ఆ మనువు, మొదటి చక్రవర్తి. అందుకు వాడికి చెప్పేట. ఎవరు? సూర్య భగవానుడు.
ఆ మనువు ఏం చేయాలంటే స్వయంభూ మనువుకి సూర్య భగవానుడు ఉపదేశించాడు. ఈ స్వయంభూ మనువు ఏం చేశాడు? మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే అబ్రవీత్, మనువు ఇక్ష్వాకునికి చెప్పాడు అన్నాడు. ఇక్ష్వాకు చక్రవర్తి గురించి మనకు తెలుసు, రామాయణంలో చెప్పబడింది. సూర్యవంశ చక్రవర్తుల్లో ఆది చక్రవర్తుల్లో వారు. ఆ ఇక్ష్వాకు నుంచి క్రమంగా ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు, ఇది క్రమక్రమంగా రాజర్షులందరి చేత దొరకబడి వచ్చినదే. కానీ సకాలయేనేహ మహతా యోగో నష్ట పరం తప, క్రమంగా యోగం పోయి అనుష్ఠానం మిగిలిపోయింది. అందుకు నేను కాలం మీద నెమ్మదిగా అంతరించిపోతున్న యోగమును తిరిగి ఇప్పుడు నీకు బోధిస్తున్నాను, అంతేగాని ఇది మొదట నేను ఎప్పుడో బోధించాను అన్నాడు. ఇక్కడ అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే దీన్ని ఆత్మపరంగా అన్వయిద్దాం. ఈ సూర్యుణ్ణి, ఈ మనువుని, ఈ ఇక్ష్వాకుణ్ణి మన శరీరంలోనే చూద్దాం ఎక్కడున్నారు. ముందు నేను అన్నాడు ఆయన. నేను అనేది శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు మనలో ఉన్న ఆత్మ. దాని తర్వాత ఉండేది ఏమిటి? బుద్ధి. అవునా లేదా? బుద్ధికి లక్షణం ప్రకాశము, ప్రచోదనము అనేటువంటిది. అదే మనలో ఉన్న సూర్యుడు. అందుకే ఇమం వివస్వతే యోగం. దాని తర్వాత చెప్పబడేది మనహ, మనస్సు, దానికి చెప్పబడుతున్నది. ఇక్ష్వాకువు అంటే ఇంద్రియములు అని అర్థం. ఎందుకంటే ఇక్షువు అంటే చెరకు. ఆ చెరకును ఆస్వాదించే లక్షణం లాంటిదే మనకి ఈ ఇంద్రియములు అది ఆస్వాదిస్తాయి, ఇది ఆస్వాదిస్తాయి అని చెప్పబడుతున్నది. అందుకు ఆత్మజ్ఞానాన్ని నువ్వు ఎక్కడ వరకు తీసుకురావాలి అంటే ఇంద్రియములతో వచ్చిన వస్తువుని ఆత్మదాకా లాక్కుపోవడం కాకుండా ఆత్మ యొక్క ప్రకాశాన్ని బుద్ధి యందు, మనస్సు యందు, ఇంద్రియములందు ప్రసరింపజేయి. అప్పుడు నీకు సర్వం ఆత్మ తెలుస్తున్నది. అది ఇందులో ఉన్న మరి యొక్క అంతర్యం. ఈ విధంగా మనం అన్వయించుకుంటే ఇటువైపు అన్వయం పరమాత్మ సూర్యుడికి చెప్పడం, సూర్యుడు మనువుకి చెప్పడం, ఇక్ష్వాకుకి చెప్పడం. ఇది కాదనకూడదు, అది వద్దనకూడదు. రెండు గ్రహించినప్పుడే మనకు పరమ ప్రయోజనం. ఇలా చెప్పి ఊరుకున్నాడు. ఈ మాట కూడా కొత్త మాట చెప్పలే కృష్ణుడు. గత అధ్యాయంలోనే పురా ప్రోక్త మయానగా అన్నాడు. చెప్పిన మాట చెప్పాడు. ఇప్పుడు మరింత క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఎప్పుడో చెప్పాను ఈ మాట అన్నాడు. ఎప్పుడో చెప్పాడన్న మాటను అప్పుడు అర్జునుడు పట్టుకోలే. ఎందుకంటే ఆయన చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు కనుక, కన్ఫ్యూజన్లో ఉన్నవాడికి బోధ చేస్తే చాలా ప్రమాదం. ఇప్పుడు మొత్తం విండేవాడు. ఏదో పని పెట్టుకుని ఇక్కడ కూర్చున్నవాడు మొత్తం ఉపన్యాసం ఎలాగో వినడు. అదేవిధంగా పురాప్రోక్త అనేది పాసాన్ అయిపోయింది. అక్కడ సరిగ్గా అర్జునుడు పట్టుకోలేదని తెలిసి ఇక్కడ కొంచెం గట్టిగా నువ్వు చెప్పాడు శ్రీకృష్ణుడు. ఎలా చెప్పాడో పురాప్రోక్త చెప్తే అప్పుడు పట్టుకున్నట్ట. అవునా? అయితే నువ్వు ముందు సూర్యుడికి చెప్పావంటే సూర్యుడు ముందా నువ్వు ముందా? సూర్యుడికి ముందు చెప్పాను అన్నప్పుడు సూర్యుడు ముందా నువ్వు ముందా? నువ్వు అపరం, నువ్వు తర్వాత వాడివి. పరం వివస్వత, ఆయన ముందు వాడు. నువ్వు ఆయనకు చెప్పానంటే నేను ఎలా నమ్మనయ్యా అని అడిగేట అర్జునుడు. పిచ్చివాడా, నువ్వు నేను ఇప్పటి వాళ్ళం అనుకుంటున్నావా అని మొదలెట్టాడు. ఇక్కడి నుంచి మనకి జ్ఞానయోగం చక్కగా చెప్పబడుతున్నది. ఈ జ్ఞానయోగంలో దివ్య జ్ఞానము, దివ్య కర్మ, యజ్ఞము, జ్ఞానము అని మొత్తం 4 ప్రకరణాలు ఇందులో చెప్పబడుతున్నాయి. దివ్య జ్ఞానము ముందు అది తెలుసుకోవాలి. ఇంద్రియ జ్ఞానము, దివ్య జ్ఞానము, జ్ఞానము. దివ్య జ్ఞానం బాగా గ్రహించితే అసలైన జ్ఞానయోగం సిద్ధిస్తుంది. ఆ దివ్య జ్ఞానమే మొదట చెప్పబడుతున్నది. ఆ దివ్య జ్ఞానమే స్వామి యొక్క అవతార విజ్ఞానము. భగవద్ అవతారమే దివ్య విజ్ఞానం. ఆ అవతార విషయమంతా ఇక్కడ స్వామి ప్రస్తావించబడుతుంది. అందుకు ముందు మనం పట్టుకోవలసిన దివ్య జ్ఞానం. అది పట్టుకుంటే అందులో కరిగి అది మనమై అసలైన జ్ఞానం సిద్ధింపజేసుకుంటాం. అందుకు దివ్య జ్ఞానం మొదలు చెప్పబడుతూ ఉన్నది. తర్వాత దివ్య కర్మ చెప్పబడుతున్నది. అటు తర్వాత యజ్ఞముల గురించి చాలా వివరణ చెప్పబడుతున్నది. అటుపై జ్ఞాన ప్రకరణం ముగుస్తున్నది. ఇది జ్ఞానయోగం అనే అధ్యాయం యొక్క స్వరూపం చెప్పుకున్నాం. అధ్యాయంలోకి చెప్తాం. భగవానుడైన శ్రీకృష్ణుడు అనుగ్రహించినటువంటి భగవద్గీత జ్ఞానయోగం ప్రారంభించుకున్నాం. కర్మయోగాన్ని పరిసమాప్తి చేస్తూ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చివరిగా ప్రతిపాదన చేశాడు ఆయన. పరమాత్మ అనగా సహా అనే శబ్దంతో పరమాత్మను తెలియజేస్తూ ఆయన ఎక్కడున్నారు అంటే ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. సహ అన్నప్పుడు ఆ పరమాత్మ యొక్క స్థానము,
అదే ఆత్మ యొక్క స్థానము. అది ఎటువంటిది అంటే ఇంద్రియముల కంటే పరమమైనటువంటిది మనస్సు, మనస్సు కంటే పరమైనది బుద్ధి, బుద్ధి కంటే పరమైనటువంటి వాడు గనక ఆయన పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఆ సహా అయినటువంటి ఆ తత్వమునందు నువ్వు నీ బుద్ధిని నిలిపి ఉంచి నిన్ను నువ్వు నిగ్రహించుకుని కామరూపమైన శత్రువుని జయించవయ్యా అని ముగింపు చేయడం జరిగినది. ఇక్కడ 42, 43 శ్లోకములు రెండూ కూడా కలిపి మనం చూస్తే పరమాత్మ అనే స్థితి అర్థమవుతుంది మనకి. బుద్ధిని ఆ పరమమైన దాని యందు నిలపాలి. అంటే శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క స్థితిని తెలియజేశాడు. తాను అక్కడ ఉంటాను, బుద్ధికి కూడా పరమమైన వాడిని, బుద్ధిని ప్రేరేపించేటువంటి వాడిని, ప్రకాశ స్వరూపుణ్ణైన నాయందు బుద్ధిని నిలిపవయ్యా, నిలిపి కామరూపమైన శత్రువుని జయించు. అప్పుడు నువ్వు కర్మయోగాన్ని నిస్సంగంగా ఆచరించి సిద్ధి పొందగలవు అని బోధించి పరమాత్మను ఆశ్రయించాలని చెప్పాడు. దాని యొక్క కొనసాగింపుగాని ఇదే యోగము. యోగం మొత్తం చెప్పడం జరిగిపోయింది ఇక్కడతో. అందుకు ఇక్కడ అర్జున ఉవాచ లేదు, తర్వాతి అధ్యాయం ప్రారంభం భగవాను వాచతో ప్రారంభమవుతూ ఇప్పటి వరకు నేను చెప్పిన యోగం ఆదిలో సూర్య భగవానుకి చెప్పాను, వివస్వతే. ఆ సూర్య భగవానుడు మనువునికి చెప్పాడు, మనువు ఇక్ష్వాకునికి చెప్పాడు అని ఏవం పరంపరా ప్రాప్తం అని చెప్తున్నారు. అంటే బ్రహ్మ విద్య అనేటువంటిది ఒక పరంపరగా లభించినటువంటిది, అప్పటికప్పుడు పుట్టేది కాదు. బ్రహ్మ విద్య అనాది అనేది బ్రహ్మ విద్య. పరమాత్మ ఎంత అనాదో బ్రహ్మ విద్య కూడా అంతే అనాది. అది ఇందులో చెప్పుతున్న విషయం. అందుకు అనాది అయిన నేను ఆది అయినటువంటి సూర్యభగవానికి ఆ అనాది తత్వాన్ని బోధించాను. ఇక్కడ మనం సూర్యభగవానుడు అన్నప్పుడు సమస్తములైన పాలకుల యొక్క తత్వానికి ఆది ఆయన. అందుకే సూర్యవంశమే పాలనకు మూలం అని చెప్తాం. ఇది కేవలం సూర్యభగవానుడనే దేవతా విశేషంగానే కాకుండా ఈ కర్మయోగము సూర్యునికి నేను బోధించాను అన్నప్పుడు సూర్యుడు చేసేది కర్మయోగం మనకు అర్థమవుతుంది. మీరు సూర్యభగవాన్ని పరిశీలించితే ఆయన కర్మయోగం ఎంత బాగా నిర్వహిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు సూర్యుడు ఎప్పుడైనా కర్మని తప్పాడా పరిశీలించండి. ఆయన కర్మని తప్పితే లోకాలు గతులు తప్పుతాయి. ఆయన కర్మ ఏమిటి? ఉదయించడం అస్తమించడం మాత్రమే కాదు, సర్వగ్రహముల్ని ఆయా స్థానములయం దుంచుతున్నాడు తన ఆకర్షణ వికర్షణాది శక్తులతో ఉంచి వాటి కక్షలంలో ప్రవర్తించేటట్లు చేస్తున్నాడు. సకాలంలో ఉదయం, సకాలంలో అస్తమయం, దాన్ని ఆధారం చేసుకున్న ఋతుచక్రం, దాన్ని తప్పనివ్వడం లేదు ఆయన. అందులో సర్వ ప్రాణులకు కూడా ఆయనతోనే మేల్కొలుపు, ఆయన వెళ్ళడంతో పవళింపు. అనేకములైన వస్తువుల్ని తన కిరణజాలాలతో చూపిస్తున్నాడు, అన్ని రంగుల్ని ప్రదర్శిస్తున్నాడు. కానీ అన్ని కిరణాలు అన్నింటినీ అంటి చూపిస్తున్నా ఆయన కిరణాలకు ఏవి అంటట్లేదు. అది విశేషం. అంటకుండా పనిచేయడం ఎలాగో ఆయన్ని చూసి నేర్చుకోండి. అందుకే నేను సూర్యుడికి ముందు నేర్పాను అన్నాడు. ఆ విద్య అంతా సూర్యునందు మనకు కనిపిస్తున్నది. అందుకు ఒక పాలన చేయవలసినటువంటి వాడికి ఈ అంటని తనముగానే ఉంటే వాడు ఇంకా సమర్థంగా పాలన చేయగలడే అనేది సూర్యభగవాన్ని చూసి నేర్చుకోవచ్చు. అందుకే మానవ జాతిని పాలించడానికి నియమింపబడ్డ మనుచక్రవర్తికి కూడా ఈ సూర్యభగవాని ద్వారా ఈ కర్మయోగాన్ని అందజేశాడు. ఆ మనువు చాలా అద్భుతంగా దాన్ని వ్యాప్తి చేశాడు. తన తదనంతరం వచ్చినటువంటి ఇక్ష్వాకును కూడా ఆయన ఉపదేశించాడు. అలా అనేక మంది పరంపరగా తీసుకువచ్చినటువంటి ఈ దివ్యమైన కర్మయోగం నీకు బోధించానయ్యా అన్నాడు. అంటే అంతకు ముందు చెప్పిన సాంఖ్యయోగం, అటు తర్వాత చెప్పిన కర్మయోగం, ఇవి రెండు కావని ఇది ఒకటే యోగం అని స్వామి యొక్క అభిప్రాయం. అందుకే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అని యోగమని ఏకవచనంలో చెప్పారు. కృష్ణుడు చెప్పిన ఆ మాటని సరిగ్గా అర్థం చేసుకున్న మహానుభావులు ఆదిశంకర భగవత్పాదుల వారు. అందుకే ఆయన యోయం యోగ అధ్యాయద్వయేన ఉక్త అని తేల్చేశారు. 2 అధ్యాయముల ద్వారా చెప్పబడ్డ ఒక్క యోగమే అని కృష్ణ హృదయాన్ని అంత చక్కగా వ్యాఖ్యానించారు. అటు తర్వాతి మాట ఏవం పరంపరా ప్రాప్తం. పరంపర ఒకరి నుంచి ఒకరికి లభించినటువంటిది. విద్య అనేది ఆ పరంపరగా లభిస్తుంది. దీన్నే గురు పరంపర అని మనం అంటాం. ఏ విద్యకైనా గురువు ఎవరు? ఆ పరమేశ్వరుడైన నారాయణుడే గురువు. అందుకే మనం గురు పరంపరను నమస్కరించినప్పుడు నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్సూను పరాశరంచ
వ్యాసం శుకం అని మొదలు పెడుతూ ఉంటా. నారాయణం మొదట, అసలు సృష్టికర్త అయిన పద్మభువుడు అంటే సూర్య భగవానుడనండి లేదా బ్రహ్మదేవుడనండి. ఇవి విషయాలు మొత్తం మీద నారాయణుడే ఆది గురువు. అందుకే ఆయన నేనే మొదలు చెప్పానయ్యా అని చెప్పాడు. సయేవాయం మయాతేద్య. ఇప్పుడు ఆ చెప్పినటువంటి పరంపరాప్రాప్తమైనటువంటి యోగం ఏదైతే ఉందో ఇమం రాజర్షయో విదుహు, అదే రాజర్షులందరూ ఎరుగుదురు అన్నాడు. రాజర్షులందరికీ తెలుసుట. రాజర్షులు అంటే రాజై ఋషులైన వారు, అంటే రాజులుగా ఉంటూనే ఋష్యత్వం కలిగి ఉన్నవారు అని కూడా చెప్పవచ్చు. ఋషి శబ్దానికి అర్థం ఇంద్రియాతీతమైనటువంటి తత్వమునందు నిష్ఠ గలవాడే ఋషి. రాజు అనగానే పాలించాలి. పాలించాలి అంటే జగత్తుంది. మరి జగత్తుని పాలించేటప్పుడు ఎంత అంటుకోవలసి వస్తుందండి జగత్తులో. ఎందుకంటే జగత్తులో ధర్మము అధర్మము మంచి చెడు ఇవన్నీ ఉంటాయి. పాలకుడు ఇవన్నీ చూసుకోవాలి. ఈ పాలనా బాధ్యత లేని వాడు బాధ లేదు. వాడింట్లో వాడు తలుపు వేసుకుని జపం చేసుకుని ఏ యోగమైనా సిద్ధింపజేసుకోగలడు. కానీ పాలన అనేటటువంటిది ఉన్నవాడు ఈ యోగాన్ని ఎలా పండించుకోగలడు? అందుకే కేవలం రాజు అయితే కర్మయోగాన్ని చేయలేడు. అందుకే రాజర్షయో విదుహు అన్నాడు. రాజు ఋషి అయిన వాళ్లే చేయగలరు. అందుకు ఈ భవ్య భారతీయ సంస్కృతిలో పాలనా వ్యవస్థ రాజర్షుల వల్ల వచ్చినదే తప్ప రాజుల వల్ల రాలేదు. రాజర్షులైనటువంటి వారు పాలించారు. ఆనాటి స్వయంభవ మనువు మొదలుకుని వచ్చిన వారందరూ రాజర్షి పరంపర. ఆ రాజులు ఋషులుగా ఎలా ఉండగలిగారంటే ఇదిగో ఈ యోగం వల్ల. ఈ యోగాన్ని అవలంబించి భవ్యంగా పాలన చేస్తూనే వారు ధర్మమును తప్పకుండా ఆత్మ నుంచి చ్యుతం కాకుండా చేయగలిగారు. అందుకు రాజర్షయో విదుహు, వారికి బాగా తెలుసు అన్నారు. ఇక్కడ కొంతమంది రాజర్షయో అంటే రాజర్షులు అనే కాకుండా రాజులు ఋషులు ఎరుగుదురు అని కూడా చెప్పారు. కేవలం రాజర్షులు అనగానే జనకాదులు మాత్రమేనా? మరి అనేక మంది వశిష్ఠాది మహర్షులు కూడా ఉన్నారు కదా, వారిని కూడా ఇందులో చెప్పి ఈ బ్రహ్మ విద్య రాజులు ఋషులు కూడా అవలంబించి ఉన్నటువంటి వారు సుమా అనే అర్థాన్ని కూడా ఇక్కడ వివరించారు. ఇక్కడ రాజశబ్దానికి అర్థం ప్రకాశించువారు అని మనం తీసుకుంటే రంజింపజేయువాడు ప్రకాశించువాడు రాజు. రంజనత్వాత్ ఇది రాజ, అందరినీ రంజింపజేయువాడు తన పాలనతో. అంతేకాకుండా ప్రకాశించేవాడు రాజతే ఇది రాజా, ప్రకాశధర్మం చేత రాజయ్యాడు. ప్రకాశం అంటే అర్థం జ్ఞానమే. అందుకు జ్ఞానస్వరూపులైనటువంటి వారు ఋషులు వీరందరూ దీన్ని పరంపరగా తీసుకొచ్చారు. వశిష్ఠాది మహర్షులందరూ కూడా ఈ బ్రహ్మ విద్యనే వ్యాప్తి చేసినటువంటి వారు కదా. అందుకు ఎప్పుడైనా కూడా బ్రహ్మ విద్య అనేటువంటిది నిలబడేది ఈ రాజా ఋషి తత్వము వల్లనే. రాజా ఋషి అంటే ధర్మాన్ని పాలించేవాడు. ఇక్కడ ఆ అర్థం తీసుకోవాలి. భూమిని పాలించేవాడనే కాకుండా ధర్మాన్ని రక్షించేవాడు, ధర్మాన్ని పాలించేవాడు రాజు. ఆ ధర్మం ఏమిటో దర్శించి ఉపదేశించేవాడు ఋషి. ఈ రెండు సమన్వయింపబడితేనే ధర్మం అనేది సృష్టిగా ఉంటుంది. అందుకు ధర్మ రక్షకుడు రాజైతే ధర్మ దర్శకుడు ఋషి అవుతున్నాడు. అందుకే మన పాలనా వ్యవస్థలో కూడా ఇటువే వశిష్ఠాదులు పక్కన ఉండగా దశరథాదులు పాలన చేస్తూ వచ్చారు. ఇదే బ్రహ్మక్షత్రములు అంటే. ఇది వర్ణ విశేషములు కావు, ఇక్కడ ఈ వ్యవస్థా విశేషములు బ్రహ్మక్షత్రములు. అదే రాజర్షి వ్యవస్థ. వీరు ఉభయులు కూడా ఈ దివ్యమైన విద్య ద్వారా లోకమును వ్యవస్థీకృతం చేస్తారు. అందుకు వారు ఈ విద్యను స్వీకరించి నడుపుతూ ఉన్నారు. అది క్రమక్రమంగా సకాలే నేఘమహత యోగో నష్ట పరంతప. క్రమక్రమంగా కాలంలో ఆ యోగము నష్టమైనది అంటే లుప్తమైనది అని అర్థం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ధర్మము నష్టమైంది అనలేదు ఆయన, యోగము లుప్తమైనది అన్నాడు. అంటే తర్వాత వచ్చినటువంటి కొంతమంది రాజులు అంటే నీ దాకా వచ్చేటప్పటికల్లా అనేక మంది వచ్చారు. మరి ధృతరాష్ట్రుడు రాజే, దుర్యోధనుడు రాజే, వీళ్ళందరినీ రాజర్షులు అంటావా? నువ్వు అనేక మందిని చూసావు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు రాజులు. అలాగని అధర్మపరులని నేను అన్నాను, కానీ రాజర్షులు కాలేదు. వారందరూ రాజర్షులు. జనకాదులు వారందరూ రాజర్షులు. వీరందరూ రాజులు అయ్యారంతే. వీళ్ళందరూ ధర్మాన్ని ఆచరించారు, కానీ యోగం అది చాలా విశేషం. అందుకే కర్మాచరణ వేరు, కర్మ యోగం వేరు. మనం వివరంగా చెప్పుకున్నాం. అసక్తుడై అంటకుండా కర్మాచరణ చేసేవాడు కర్మయోగి.
ఆ కర్మ యోగం అనేటటువంటిది అంటకుండా నిర్వహించగలిగే అనాసక్త యోగం, అమనస్క యోగం అనేటటువంటిది వారి వద్ద ఉన్నది. ఈ దివ్య యోగం క్రమంగా ఎప్పుడైతే నష్టమైనదో ఆ నష్టమైన యోగం ఇప్పుడు నేను మళ్ళీ నీకు బోధిస్తున్నానయ్యా. సయేవాయం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతన. నేను కొత్త యోగం చెప్పట్లేదు, పురాతనమైన యోగం అని చెప్తున్నాను. అది మనం అనేక మార్లు చెప్పుకున్నాం. జీవుడికి సనాతనమైన ధర్మమే తప్ప నూతన ధర్మం ఎప్పుడు గతి కాదు. ఎవడైనా నూతన ధర్మం తీసుకొచ్చారంటే మన కొంప ముంచాడని అర్థం. కొత్త ధర్మాలేవి అనుసరించకూడదు, అనుసరించవలసింది సనాతన ధర్మం. అందుకే మనం రామాయణం పరిశీలించిన, భారతం పరిశీలించిన ఈ దేశంలో మాత్రం ఏష ధర్మ సనాతన అంటేనే ఒప్పుకున్నాం, లేకపోతే ఒప్పుకోలేదు. చివరికి రాముల వారి తాటక మీద బాణం వెయ్యాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటే ప్రక్కనున్న విశ్వామిత్రుడు సందేహించకయ్యా, బాణం వెయ్యి, తప్పు చేసినప్పుడు క్షమించరాదు క్షత్రియుడు, యశధర్మ సనాతన అంటాడు విశ్వామిత్రుడు కూడా. అప్పుడు తీస్తాడు ఆయన ధనస్సు. అంటే అది సనాతనమైన ధర్మం అయితేనే. అంతేగాని విశ్వామిత్రుడు కూడా నేను చెప్తున్నాను చేయవయ్యా అంటే అది సనాతనం అవ్వాలి. అది ఈ దేశం యొక్క నాడి, సనాతన ధర్మం. అందుకు ఆ సనాతనమైనదే కృష్ణుడు కూడా చెప్తున్నాడు. అందుకు ఇది పురాతన యోగ ప్రోక్త పురాతన, ఆ పూర్వముందు చెప్పబడేదే. అయితే ఇది మాత్రం నీకెందుకు ఇప్పుడు చెప్పాను? ఏడుస్తున్నావు కనుక చెప్పాను కాదు, దుఃఖపడ్డ వాళ్ళందరికీ చెప్పాను. ధృతరాష్ట్రుడు చాలా ఏడ్చాడు, వాడు బ్రతకంతా ఏడిపే. నా కొడుక్కి దక్కకుండా పోతుందేమో అనే దుఃఖంతోనే వాడు కాలం అంతా గడిపాడు. ఆయనది ఏడుపే, అర్జునుడిది ఏడుపే. ఎవరి ఏడుపుకి భగవంతుడు ఓదార్పునిచ్చాడు చెప్పండి? అర్జునుని ఏడుపుకే ఓదార్పిచ్చాడు. అందరి ఏడుపులకి భగవాను ఓదార్పులు దొరకవు. ఏడవడానికి కూడా అర్హత ఉండాలి. అర్హత ఉన్నవాడు ఏడుపుకే ఓదార్పు లభిస్తుంది. ఆ అర్హత సంపాదించుకున్నాడు ఆయన. అప్పుడు అంటున్నాడు కృష్ణుడు, చూడండి, భక్తోపి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. ఈ రహస్యమైన యోగం నీకెందుకు చెప్పానంటే నువ్వు నా భక్తుడవి మరియు సఖుడవి. అందుకు రహస్యమైన ఉత్తమమైన ఈ యోగం అని నీకు చెప్తున్నాను అన్నాడు. ఈ యోగం పేరుట రహస్యము ఉత్తమం. రహస్యం అంటే అక్కడ అర్జునుడి చెవులోని కృష్ణుడు చెప్పాడని అర్థం కాదు. రహస్యము అనేది అంత బాహిరంగా అర్థమయ్యే విషయం కాదది. బుద్ధిని ఏకాగ్రము చేసి తెలుసుకోవలసిన విషయము, తత్వమయము అయినటువంటి దాన్ని రహస్యము అంటాం. ఉత్తమం, దీన్ని మించిన యోగం లేదు గనక సర్వశ్రేష్టం. అది నీకు చెప్పడానికి నీకున్న క్వాలిఫికేషన్ ఏమిటి? నువ్వు భక్తుడవు, సఖుడవు. ఇదండి విశేషం. మనం ఎప్పుడూ కూడా భగవంతుడి ముందు నిలబడి నీ భక్తుణ్ణి నీ భక్తుణ్ణి నీ భక్తుణ్ణి అని అంటాం. కానీ నువ్వు నా భక్తుడివేనా ఆయన చేత అనిపించుకున్నామా? అది లభించడం అంతకంటే గొప్ప పరిస్థితి ఇంకేమిటుంది? నేను ఫలానా వారి భక్తుడిని మనం చెప్పుకోవడం కానీ ఆయన నా భక్తుడిని ఆయన ఎప్పుడైనా చెప్పగా మనం విన్నామా? కానీ అర్జునుడు అదృష్టం అండి అది. నువ్వు నా భక్తుడివి అన్నాడు. ఇంకా డౌట్ లేదు ఆయనకి. నేను భక్తుడిని అవునా కాదా అనే డౌటే లేదు. ఎందుకంటే అసలు రసీదు ఆయన ఇచ్చేశాడు, ప్రింట్ వేసాడు, నువ్వు నా భక్తుడివి అని. భక్తుడంటే ఆశ్రయించిన వాడు అని అర్థం. ఎలా ఆశ్రయించాడు? శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు. నీకు శిష్యుణ్ణై, ప్రపన్నుణ్ణై, శరణాగతుణ్ణై, నిన్నే నమ్మున్నానయ్యా అని ఆశ్రయించాడు. భక్తి అనే శబ్దం సామాన్యమైనటువంటి విషయం కాదు. భక్తి అంటే ఆశ్రయించు భావానికి భక్తి అని పేరు. అది ఎలా ఆశ్రయించాలి అంటే పరమ ప్రేమాత్మకంగా ఆశ్రయించాలి. అలాగే భక్తి, విభక్తి అని రెండు మాటలు ఉన్నాయి మనకి. విభక్తి అంటే విడిపోతే విభక్తి, మరి దానికి ఆపోజిట్ భక్తి అంటే కలిసి ఉంటే భక్తి అన్నమాట. విభక్తము అంటే విడచుట, భక్తము అంటే కలియుట అని అర్థం. అంటే భక్తుడు అంటే అర్థం భగవానునితో మనస్సును అనుసంధానము చెయ్యువాడు భక్తుడు. ఇది మనం తెలుసుకోవాల్సిన అర్థం. నువ్వు విభక్తుడిగా లేవు, భక్తుడిగా ఉన్నావు. ఎలాంటి భక్తుడి అంటే సఖా అన్నాడు. మీరు బాగా పరిశీలించినట్లయితే భారతాన్ని కానీ భాగవతాన్ని కానీ భక్తుడైన అర్జునుడు శ్రీకృష్ణుడిని సేవ చేసినట్టు ఎక్కడా కనిపించదు. కానీ భక్తుడైన అర్జునునికి శ్రీకృష్ణుడు సేవ చేసినట్లు కనిపిస్తుంది. ఇది అత్యంత ఆశ్చర్యకరం. ఆయన అనేది సఖా, మిత్రమా, నాకు ఇలా సమస్య వచ్చింది, ఇలాంటివేవో చెప్పడమే తప్ప సేవ చేసినవేం కనిపించవు.
దుఃఖం వస్తే ఆయనే గుర్తొచ్చేవాడు. ఆయన వచ్చి వెంటనే సేవ చేసేవాడు. ఎన్ని సేవలు చేశారండి. అడవిలో వచ్చిన వాళ్ళందరికీ ఆహారం పెట్టడం ఎలాగా అంటే వెంటనే మార్గం చూపించాడు. ఎన్ని రకాలుగా సేవ చేస్తూ వచ్చాడు. చిట్ట చివరికి రథంతోలే వరకు కూడా సేవ చేశాడు. పైగా గొప్ప ప్రతిజ్ఞ పడతాడు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ. ఎవ్వడెదురొచ్చినా అర్జునుడికి ఏదైనా ప్రమాదం జరిగిందని క్షమించను సుమా, అర్జునుడి కోసం నేను ఏదైనా చేస్తానన్నాడు. అలా అనిపించుకున్నాడండి అర్జునుడు. పరమాత్మ చేత ఆ మాట అనిపించుకోవడం కంటే కావలసిందేమండి. పైగా సఖా, గొప్ప మాట, నువ్వు నా సఖుడవు అన్నాడు ఆయన. ఇక్కడ సఖుడవు అనగానే ఇదేదో అర్జునుడికి మాత్రమే అన్నాడా అంటే అర్జునుడు అలా అనిపించుకోగలిగాడు. అది ఆయన యొక్క విశేషం. పైగా అర్జునుడు కృష్ణుని యొక్క సఖత్వాన్ని గుర్తించగలిగాడు. అది మరి యొక్క విశేషం. ఈ సఖా అనే మాట మనం పరిశీలించినట్లయితే నిజానికి అర్జునుడికి మాత్రమేనా శ్రీకృష్ణుడి సఖుడు? కొంచెం ఓపిక పట్టి ఈ మాట గుర్తుపెట్టుకుని నిజంగా కృష్ణుడి కోసం తప్పించిపోతే మరొక ప్రవచనంలో దీనికి ఇంకా సమాధానం లభిస్తుంది. ఆయన అందరికీ సఖుడే. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి అని మళ్ళీ ప్రకటిస్తాడు. నేను అందరికీ మిత్రుడిని నేను ఎవరైతే తెలుసుకుంటారో వాడు శాంతి పొందుతాడు అన్నాడు. అంటే అశాంతి అంటే ఎక్కడొచ్చింది? ఆయన మిత్రత్వాన్ని ఎవడు గుర్తించలేదో వాడు అశాంతిలో ఉన్నాడు. కానీ ఆయన మిత్రుడే. ఆయన మిత్రత్వాన్ని గుర్తించలేదు. మనం గుర్తించేవాడు శాంతి పొందుతాడు. అందుకు ఇక్కడ నువ్వు నా మిత్రత్వాన్ని అంగీకరించావు, అందుకు నీకు శాంతినివ్వడం నా యొక్క ధర్మము. ఇక్కడ సఖా అన్నప్పుడు మనకి ఋగ్వేద మంత్రం గుర్తుకొస్తుంది. ద్వా సుపర్ణ సయుజా సఖాయ. అది కానీ మనం అన్వయించుకుంటే ఇక్కడ జీవేశ్వర తత్వం బోధపడుతుంది. ఆ జీవేశ్వరుల్లో జీవుడికి చిరంతన సఖుడు ఎవరు? ఈశ్వరుడే చిరంతన సఖుడు. ఇది మనకి భాగవతంలో పురంజనోపాఖ్యానంలో చాలా చక్కగా చెప్పబడుతుంది. తనకు సనాతనమైన సఖుణ్ణి విడిచిపెట్టి వేరొక వ్యక్తిని సఖి అనుకుని ఆమె వెంట తగిలి ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుని అక్కడి నుంచి లంపటాలు ఏర్పరచుకుని క్రమంగా దూరమైపోయి సఖుడు ఉన్నాడన్న కూడా విషయం కూడా మర్చిపోయి ఆ మోహం వల్ల ఆ జన్మ తర్వాత మరి ఒక జన్మ పొంది ఇలా జన్మ పరంపరలకు గురై చిట్ట చివరికి ఎవరూ తన వారు కారన్న స్థితిలోకి వెళ్ళి ఒంటరిగా ఏడుస్తున్న సమయంలో ఈ సఖుడొచ్చి నన్ను మర్చిపోయేవా, నీకు పాత సఖుడిని అని చెప్తాట. పురంజనోపాఖ్యానమని భాగవతంలో చాలా గొప్ప విషయం అది. అది ప్రాచీన బర్హి అనే మహాత్మునికి నారదుల వారు ఉపదేశించేటువంటి విషయం. ఆ ఒక్క పురంజనోపాఖ్యానమే మన శ్రద్ధగా గమనించినట్లయితే మన బ్రతుక్కి కావలసినవన్నీ అందులో చెప్పేశాడు. ఆ ఒక్క కథలో నారదుడు సంకేతవాదంతో, సింబాలిక్ ప్రజెంటేషన్ అంటారు, ఈ సంకేతవాదంతో పురంజనుడు అంటే ఈ పురమునందున్న జనుడు జీవుడు, ఆ జీవుడికి అసలైన సఖుడు పరమాత్మ మాత్రమే. ఇది ఎవడైతే తెలుసుకుంటాడో వాడు హాయిగా ఆనందంగా ఉంటాడు. అది తెలుసుకున్నవాడు గనకనే నాకు అక్షౌహిణుల శానులు అవసరం లేదయ్యా, నువ్వు చాలని తెచ్చుకున్నాడు ఆయన. నువ్వు ఒక్కడివి చాలన్నాడు. అదే సఖ. అందుకే అసలు ఏమి తోలి రథాన్ని నడిపాడనేది వేరే విషయం. కానీ అర్జునుడిని మిష చేసుకుని మన బ్రతుకు రథాలని భగవద్గీత ద్వారా నడిపిస్తున్నటువంటి పార్థసారథి శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే భక్తోసిమే సఖా చేతి, నాకు భక్తుడవు సఖుడవు అయిన కారణంగా నీకు ఇది చెప్తున్నాను. అంటే గీత వినడానికి ఉండవలసిన అర్హత ఏమిటి? భక్తుడై ఉండాలి, సఖుడై ఉండాలి. అటువంటి వాడి గీత వినడానికి అర్హుడు. గీత చదవచ్చా అండి? చదవచ్చు, ఎప్పుడు ఈ లక్షణాలు తెచ్చుకుంటే. అప్పుడు మనం పట్టుకుంటే ఆయనే ఉపదేశిస్తాడు, మనకు ఆ బాధ అక్కర్లేదు, ఆయనే ఉపదేశిస్తాడు. అందుకే ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచర అని చిట్ట చివరికి చెప్తాడు. భక్తుడు కాని వాడికి, తపస్వి కాని వాడికి ఈ గీతాశాస్త్రం చెప్పక సుమా అని అర్జునుడికి హెచ్చరిస్తాడే. అందుకు స్వామి చెప్పిన యోగం వినడానికి ప్రధానమైన అర్హతలు భక్తి, సఖా అనేటువంటిది. అయితే సఖా అని ఎందుకన్నారనేది మరొకటి తెలుసుకోవాలి. మనకు అనేక రకమైన భక్తి మార్గములు ఉన్నాయి. భక్తి మార్గంలో వాత్సల్యాసక్తి, కాంతాసక్తి, సేవాసక్తి, దీన్నే దాసాసక్తి అని అంటారు. ఇలా ఒక్కొక్క ఆసక్తులు చెప్పబడుతూ సఖ్యాసక్తి అని ఒక ఆసక్తిని చెప్పారు. దానిలో కుచేలుడు మొదలైన వారిని ఉదాహరణగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు మాత్రం సఖాసక్తికి అర్జునుడినే చూపిస్తున్నాడు.
ఈ సఖాశక్తి గురించి మనకి శివపురాణం చాలా చక్కటి వివరణ చెప్పింది. సఖ్యభక్తి అంటే ఎలా ఉంటుందో, విశ్వాస సఖ్య లక్షణం అన్నాడు. సఖ్యభక్తిలో ఉండవలసింది విశ్వాసంట. అంటే భగవానుడు చెప్పాడు, చెప్పినంత మాత్రం ఎందుకు వినాలి? సఖుడు గనక. సఖుడైతే ఏంటి విశేషం? సఖుడు నీ హితం తప్ప మరోడు కోరడు గనక. అందుకే వాడిపరి స్నేహితుడు అన్నారు. నీ హితం కోరేవాడు కదా సుహృత్. ఎప్పుడూ నీ హితం కోరేటువంటి వాడినే సుహృత్ అంటున్నాం మనం. అలాంటి సుహృత్ గనక, సఖుడు గనక, హితం కోరేవాడు ఆయన. అందుకు విశ్వాస సఖ్య లక్షణం. నేను భగవంతుడికి సఖ్యభక్తుణ్ణి అంటే ఆయనపై అకుంఠితమైన విశ్వాసం ఉన్నవాడిని అని అర్థం. విశ్వాసం ఉంటే కళ్ళ నీళ్లు రాదండి. ఎందుకంటే భగవంతుణ్ణి నమ్ముకున్నాను గనక నాకు కీడు అనేది జరగదు అనుకోవడంట విశ్వాసభక్తిని. అది కాదట, ఇంకా పండిపోవాలట. ఏమని అర్థం? నేను భగవంతుడిని నమ్ముకున్నాను కనుక నాకు అంతా మంచే జరుగుతుంది అనుకోవడం కాదయ్యా సఖ్యభక్తి. నేను భగవంతుడిని నమ్మి ఉన్నాను కనుక నాకు జరిగేదంతా మంచే అంటున్నాడు. నాకు మంచే జరుగుతుంది కాదు, నాకు జరిగిందంతా మంచే. ఎందుకంటే నాకు ఇచ్చేవాడు ఆయన, నన్ను చూసేవాడు ఆయన. అది సఖ్యభక్తిట. ఆ సఖ్యభక్తిని ఇక్కడ మనం తీసుకోవాలి. భక్తోసిమే సఖా చేతి. ఇప్పుడు నేది చెప్తే అది నువ్వు ఎందుకు వింటున్నావు? నేను నీ హితాన్ని కోరుకుంటున్నాననేటటువంటి దృష్టితో కూడిన భక్తి నీకుంది కనుక నా మాటపై నువ్వు అంత అచంచల విశ్వాసంతో వెళతావు. అందుకు ఇక్కడ సఖా మాటకి మనం అక్కడి నుంచి తీసుకుని అన్వయించుకోవాలి. ఇది సఖ్యభక్తి. ఈ సఖ్యభక్తుడు అర్జునుడు. ఆ కారణం చేత నీకు యోగం చెప్పానయ్యా, ఇది అసలు పురాతనమైనది, నేను సూర్యునికే చెప్పాను అనగానే వెంటనే అర్జునునికి సందేహం కలిగింది. ఇప్పుడు జ్ఞానమా కర్మయా ఈ సందేహం కాదు, ఇప్పుడు ఈయన చెప్పిన మాటలోంచి పుట్టిన సందేహం. అదేమిటంటే నువ్వు సూర్యునికి చెప్పేవు అంటే నువ్వు ముందా సూర్యుడు ముందా? అది ప్రశ్న. అపరం భవతో జన్మ పరంజన్మ వివస్వత. సూర్యుడు ఈ భువన భాండముల నిర్మాణానికి పూర్వం ఉన్నవాడు. ఆయన లేకపోతే భూమే లేదు, భూమే లేకపోతే మనమే లేము. నువ్వు నేను కూడా భూమి మీద వాళ్ళమే. మరి భూమి మీద ఉన్న నువ్వు నేను కన్నా ముందువాడు కదా సూర్యుడు. అందుకు అపరం భవతో జన్మ, నీది తరువాతి జన్మ. పరంజన్మ వివస్వత, నీకు మునుపుటి జన్మే ఆయనది. ఇక కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. మరి నువ్వు నిన్ను ఆదవు మొదటివాణ్ణి అని చెప్పుకున్నావే, అది నేను ఎలా అర్థం చేసుకోవాలయ్యా అని అడుగుతున్నాడు ఇక్కడ. ఇది విశేషం. అంటే అర్జునుడికి కూడా ఇలాంటి సందేహం కలిగిందంటే ఇంకా మనం ఇలాంటి సందేహాలు మనకు కలుగుతాయా లేదా అని సందేహించనక్కర్లేదు. అర్జునునికి ఆయన పరమాత్మని పరమేశ్వరుడని అందరూ చెప్తున్నారు. ఆయనకి తెలుస్తోంది, ఎన్ని వాళ్ళు చూపించాడు ఆయన. అయినప్పటికీ సందేహమే. అదే విశేషం. ఎందుకంటే ఈ పరిమితి దృష్టితో ఉన్నంత కాలం తప్పదు. అందుకే ఆయనకి ఎంత యోగం చెప్పాల్సి వచ్చింది. ఇది అడగగానే అప్పుడు భగవానుడు చెప్తున్నాడు. మనం ముందే చెప్పుకున్నట్లుగా దీని 4 ప్రకరణములుగా మనం ఈ అధ్యాయాన్ని విడదీస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మొదటిది దివ్య జ్ఞానము, రెండవది దివ్య కర్మ, మూడవది యజ్ఞము, నాలుగవది జ్ఞానము అని 4 ప్రకరణములు. అంటే దివ్య జ్ఞాన ప్రకరణం, దివ్య కర్మ ప్రకరణం, యజ్ఞ ప్రకరణం, జ్ఞాన ప్రకరణం అని ఈ జ్ఞానయోగాన్ని 4 భాగాలుగా చూస్తే ఇక్కడ దివ్య జ్ఞానం అంటే ఏంటో చెప్పబోతున్నాడు. ఈ దివ్య జ్ఞానం ఏంటంటే పరమాత్మ యొక్క అవతార విజ్ఞానము. ఇప్పుడు అవతార సిద్ధాంతం మనకు విషయం ఉన్నది, దాన్ని ఇక్కడ ప్రస్తావించబోతూ ఉన్నారు. ఈ అవతార సిద్ధాంతం గురించి మాట్లాడేటప్పుడు మనం నిజంగా ఈ సంస్కృతి గురించి బాగా తెలుసుకోవాలని తపనబడి అనేక గ్రంథాలు చదివితే చాలా పొరపాట్లు చేసినట్లే. ఎందుకంటే లేనిపోని సందేహాలు వచ్చి చివరికి సంస్కృతి మీదే ప్రశ్నలు మిగిలే స్థితి ఏర్పడుతుంది. అలాగా మన సంస్కృతిని ఉద్ధరిస్తున్నామని పేరు చెప్పుకుని వచ్చినటువంటి అనేక సంస్థలు కూడా అవతార సిద్ధాంతం విషయంలో కొన్ని తప్పుడు మాటలు రాశాయి. వాటిని కూడా ఈ మాటలతో మనం ఖండన చేయవచ్చు. వేదాన్ని ఉద్ధరిస్తాం, పురాణాలు ఇవి మేవి మాకు అక్కర్లేదు అని బయలుదేరే ఈ దేశంలో కొన్ని సమాజములు ఈనాడో బయలుదేరే మనకు స్వతంత్రం రాకముందే ఆ వచ్చిన వాళ్ళు దేవాలయ వ్యవస్థని, విగ్రహారాధన వ్యవస్థని, ఈ వ్యవస్థని తోలునాడుతూ వచ్చారు. క్రమంగా అవతారములనేటటువంటి కాన్సెప్ట్ను కూడా
వాళ్ళు తీసి పారేసి ఈ కృష్ణుడు రాముడు వీళ్ళందరూ గొప్ప పురుషులు పోనీ అంతదాకా అంగీకరించారు, సంతోషం. అంతేగాని అవతారము అనే కాన్సెప్ట్ అసలు కుదరదయ్యా. ఎందుకంటే పరమేశ్వరుడు అంటేనే సర్వవ్యాపకుడు కదా. సర్వవ్యాపకుడై ఉన్నటువంటి వాడు ఒక రూపంలోకి ఒదిగి వచ్చాడు అంటే పరిమితమైపోలేదా? ఒక రూపంలోకి వచ్చేసామంటే శక్తి పరిమితమైపోతుంది, వ్యాపకత్వం తగ్గిపోతుంది, సర్వజ్ఞత తగ్గిపోతుంది. ఒక చోట ఉన్నాడంటే ఇంకో చోట లేడని కదా అర్థం. ఒక ఇంద్రియాలతో కూడిన శరీరంలో నిబద్ధింపబడ్డాడు అంటే అది ఏది చూడగలదో అదే దానితోనే చూడగలడు, ఏది వినగలదో దానిదే వినగలడు. అందుకు అవతారం అనేటటువంటి విషయమే అంగీకరించరా అనేది అని కూడా కొంతమంది తొందరపడి చెప్పడం, అదే అనుసరిస్తూ చాలామంది రావడం, ఇవి జరిగే. ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఈ మహాప్రవాహం అవ్యవహితంగా ఇటు ప్రవహిస్తూనే ఉంది, అది కూడా మరోవైపు ప్రవహిస్తూనే ఉంది. అదేం ఆగట్లేదు. ఎందుకంటే జ్ఞానమునకు వారసులున్నారు, అజ్ఞానమునకు వారసులున్నారు. అది వస్తూనే ఉంటుంది ప్రవాహం. అలా వస్తూ ఉంటూ ఇప్పుడు వరకున్న కొత్త సిద్ధాంతాలు బయలుదేరి రచిస్తున్న గ్రంథాలు చూస్తుంటే మనకి భయం వేస్తుంది. మేము అంత చదువుకునే టైం లేదని అంటే చాలా సంతోషం. అసలు ఏది చదవకుండా ఉండడం మంచిది, అలాంటివి చదవడం కన్నా. బుద్ధిని విభ్రమం చేసేటువంటివి వాళ్ళు ఈ అవతార సిద్ధాంతాన్ని తోలునాడడం జరిగింది. ఇంకొక ప్రమాదం ఉంది. అవతార సిద్ధాంతాన్ని అంగీకరిస్తే ప్రతిదీ అవతారం వరకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల మళ్ళీ దారులు తప్పే ప్రమాదం ఉన్నది. అక్కడ అవతారం అని చెప్పడానికి కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఏది ప్రమాణం? ఏ సిద్ధాంతం మనం నిలపాలన్నా ప్రమాణం శాస్త్రమే. శ్రీకృష్ణుడైనా శాస్త్ర ప్రమాణం చూపిస్తున్నాడు. ఏ శాస్త్రం? పురాతనముగా తాను తయారు చేసిన శాస్త్రమే చూపిస్తున్నాడు. అందుకే ఇది అవ్యయం అన్నాడు ఆయన. ఇది అవ్యయం, యోగమిదం అవ్యయం అని మొదటి మాటలోనే చెప్పాడు కదా. యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. అవ్యయం అంటే అర్థం ఏమిటి? వ్యయము కానిది, పరిపూర్ణమైనది. ఆ యోగమే పరిపూర్ణమైనది. ఏ విధంగా? పరిపూర్ణమైన వేదముల నుంచి వచ్చినది. ఇది వేదం పరమాత్మ యొక్క స్వరూపం కనుక వేదముల నుంచే వచ్చింది అవతార సిద్ధాంతం అంతా కూడా. అందుకని వేదముల యందు లేదు అనడానికి వీలు లేదు. వేదముల యందే ఉన్నది, అందులో ఉన్నదే ఇక్కడ విస్తృతంగా చెప్పబడుతూ ఉన్నది. అందుకు దీనికి ఇప్పుడు నేను చెప్పినటువంటి యోగమునకు మూలము వేదము, లక్ష్యము పరబ్రహ్మ. అందుకు మూలమైన వేదము అవ్యయమే, లక్ష్యమైన బ్రహ్మము అవ్యయమే. అందుకు యోగం అవ్యయం. అదే ఆయన తీర్మానించినది. ఆ కారణం చేత ఈ అవతార సిద్ధాంతం కూడా ఏ విధంగా వేద ప్రమాణంతో చెప్పవచ్చో స్పష్టంగా శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. సర్వవ్యాపకత్వము, సర్వాంతర్యాత్మిత్వము, సర్వేశ్వరత్వము కల నేను జన్మించాను, నువ్వు జన్మించావు కనుక నీది నాది ఒకటనడానికి వీలు లేదయ్యా. తేడా ఏమిటో చాలా చక్కగా ఇక్కడ ఆయనే స్పష్టం చేస్తున్నాడు. నువ్వేమన్నావు? నేను ఇప్పటివాడిని, సూర్యుడు ఎప్పటివాడో అన్నావు కదా, కానీ నేను కూడా ఎప్పటివాడినో. ఆ మాటకు వస్తే నువ్వు కూడా ఎప్పటివాడవో అని. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది ఎటు తీసుకెళ్ళదలుచుకున్నాడు పరమాత్మ అంటే, ముందు జీవుని కంటే ఈశ్వరుడు ఔన్నత్యం ఏంటో చూపిస్తున్నాడు. క్రమంగా నీకు నాకు కూడా ఎన్నో జరిగాయి అంటే నీకు నాకు కూడా ఒక ఏకత్వం ఉన్నది చూడు అంటున్నాడు. అది సూచనగా ఇస్తున్నాడు. చిట్ట చివరికి తీసుకువెళ్ళి జీవేశ్వర ఐక్యత్వంలోపు అద్వైత సిద్ధి వైపు తీసుకువెళ్తాడు. అది ఈయన యొక్క ఉద్దేశం. అందుకు ఈ అధ్యాయం యొక్క ప్రారంభమే చాలా విశేషంగా కనిపిస్తుంది. పైగా ఈ అధ్యాయంలో స్వామి చెప్పే సమాధానం తన యొక్క పరిపూర్ణమైన అవతార తత్వము ప్రతిపాదించదలుచుకున్నాడు. ఇది కేవలం శ్రీకృష్ణ అవతారానికి మాత్రమే వర్తిస్తుందా? కాదా, అన్ని అవతారాలకి వర్తించేటువంటి విషయమే. అందుకే బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున అని మొదలుపెట్టాడు. బహూని మే, నాకు అనేక జన్మాని, బహూని జన్మాని మే వ్యతీతాని, అనేకమైన జన్మలు నాకు జరిగాయి. అంతేకాదు తవచ, నీకు కూడా జరిగాయి. తవచ అంటే నీకు కూడా. నాకు ఎన్నో జన్మలు జరిగాయి, నీకు ఎన్నో జన్మలు జరిగాయి. అయితే నీకు నాకు వచ్చిన తేడా ఏమిటంటే తాన్యహం వేద సర్వాణి, నేను ఎన్నెన్ని జన్మలు ఎత్తానో అవన్నీ నాకు తెలుసు. నత్వం వెత్త పరం తప, నీకు తెలియదయ్యా. నువ్వు ఈ జీవుడివి, ఈ జన్మకి సంబంధించిన షెల్లోనే ఇమిడిపోయి ఇదే నీ బ్రతుకనుకుంటున్నావు. నీ ముందొకటి వెనకొకటి, ముందు ఒకటి కాదు, ముందు ఎన్నో వెనక ఎన్నో, అవి నీకు తెలియవు, నాకన్నీ తెలుసు. కారణం ఏంటంటే
నువ్వు అజ్ఞానము చేత ఆవరించబడి ఉన్నావు. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావాత్, నిత్య శుద్ధ బుద్ధముక్తమైనటువంటి జ్ఞాన స్వభావాన్ని గనక, జ్ఞానమే నా స్వభావం గనక, ఆవరణ లేనివాడిని గనక నావన్నీ నాకు తెలుసు. అంటే నేను ఎన్ని అవతారములు ధరించినప్పటికీ కూడా నా పరిపూర్ణతకి భంగము లేని విధంగానే అవతరిస్తున్నాను. ఇక్కడ మనం ఎంత చక్కగా సమర్థన చేయవచ్చంటే పరమాత్మ ఎందుకు అవతరిస్తున్నాడో ఇక్కడ చెప్తున్నాడు. దానితో మనం వేదాంతో సమన్వయం చేసుకుని చక్కగా అర్థం చేసుకుని అవతార సిద్ధాంత ప్రతిపాదన చేయవచ్చు. పరమేశ్వర అవతారాన్ని పొరపాటును కూడా మనతో పోల్చుకోవడానికి లేదు. మరొక చోట ఆయనే చెప్తాడు, అవజానంతి మాం మూఢాః మానుషీంతరమాశ్రితం. నన్ను మూర్ఖులైనటువంటి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారయ్యా, ఏం చేస్తాం? ఎందుకంటే ఆశ్రయ లక్షణం చేతి తెలుసుకోలేరు అన్నారు. పరిమిత భావంతో ఆలోచించడమే ఆశ్రయ లక్షణము. దేశకాల వస్తు పరిమితులతోనే తత్వాన్ని ఎవడైతే ఆలోచన చేస్తాడో వాడు ఆశ్రయ లక్షణములు కలిగినటువంటి వాడు. ఇక్కడ మరి నువ్వెలా అవతరించావు, నేనెలా అవతరించానంటే అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. నిజమే, నేను జన్మరహితుణ్ణే. ఈశ్వర లక్షణములేమిటి? అజహ, అవ్యయ, ఈశ్వర, 3 లక్షణములు. కానీ అవతారములో ఒదిగేటప్పటికల్లా అజహ అనే మాట లేదే. అజహ అంటే జన్మరహితులు. ఇక్కడేమన్నాడు? చాలా జన్మలెత్తాను అన్నాడు. చాలా జన్మలెత్తినప్పుడు అజహ అనే శబ్దం ఆయనకి ఎలా వర్తిస్తుంది? ఇక అవ్యయ, అవ్యయ అంటే తరుగుదల పెరుగుదల మొదలైనవి లేని పరిపూర్ణుడు అని అర్థం అవ్యయ. మరి అవ్యయుడు ఆయన, అవ్యయుడైనప్పుడు పుట్టాడు పెరిగాడు మళ్ళీ అవతార పరిసమాప్తి చెందాడు అనేది ఎలా వర్తిస్తుంది? అదొకటి. ఇక ఈశ్వరోపిషన్, ఈశ్వరుడు అంటే సర్వనియంత. కానీ ఆయన కూడా ఒకరి చేత నియమింపబడ్డట్లుగా ప్రవర్తించిన విధానం అవతారములు ఎందుకు కనిపిస్తుంది? కనుక ఈశ్వరత్వం అక్కడేమైంది? కనుక అజత్వము, అవ్యయత్వము, భూతానాం ఈశ్వరత్వము కూడా అవతారముల యందు లేనట్లుగా కనిపిస్తుంది కదా. అందుకే అజోపి సన్ అని మొదలు పెడుతున్నాడు. నేను జన్మరహితుడను అయినప్పటికీ, అవ్యయుణ్ణి అయినప్పటికీ, సర్వభూతములకు ఈశ్వరుణ్ణి అయినప్పటికీ, అయినా ఎలా అవతరించగలుగుతున్నానంటే ప్రకృతిం స్వాం అధిష్ఠాయ, నా యొక్క ప్రకృతిని అధిష్టానము చేసుకుని సంభవామి, సంభవిస్తున్నాను అన్నాడు ఆయన. ఎలాగూ? ఆత్మమాయయ, నా యొక్క మాయాశక్తి చేత. నా యొక్క మాయాశక్తి అయిన ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతిని నా అధీనం చేసుకుని దాని ద్వారా నేను జన్మము లేని వాణ్ణి జన్మించినట్లుగాను, పెరుగుదల తరుగుదల మొదలైనవి లేనివాణ్ణి పెరుగుతున్నట్లుగాను, అదేవిధంగా సర్వభూత శాసకుణ్ణైనప్పటికీ కూడా నేను ఒక ధర్మాన్ని నియంత్రణలో లోబడి వెళ్తున్నట్లుగాను కనిపిస్తున్నాను. ఇది సంభవామి ఆత్మమాయయ, నా యొక్క మాయాశక్తి చేత అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే భగవాన్ని దేహధారణకి మన దేహధారణకి తేడా ఏమిటి అంటే, మనం మాయ చేత సృష్టించబడిన వాళ్ళం, ఆయన మాయని స్వాధీనం చేసుకుని తనను సృష్టించుకున్నవాడు. మనం సృష్టించుకున్న వాళ్ళం కాం, సృష్టించబడిన వాళ్ళం. అది రెండిటికి తేడా. సృష్టించుకోవడంలో స్వతంత్రత ఉంది, సృష్టించబడడంలో పరతంత్రత ఉంది. అందుకే మనం పరతంత్రులం. మళ్ళీ రేపు కలుసుకుని ఈ జ్ఞానయోగం విషయంలో ప్రవేశిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ భగవానుడైన శ్రీకృష్ణుడు అనుగ్రహించినటువంటి భగవద్గీత జ్ఞానయోగం ప్రారంభించుకున్నాం. పరమాత్మ యొక్క స్వరూపాన్ని చివరిగా ప్రతిపాదన చేశాడు ఆయన. సర్వభూత శాసకుణ్ణైనప్పటికీ కూడా నేను ఒక ధర్మాన్ని నియంత్రణలో లోబడి వెళ్తున్నట్లుగాను కనిపిస్తున్నాను. ఇది సంభవామి ఆత్మమాయయ, నా యొక్క మాయాశక్తి చేత అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే భగవాన్ని దేహధారణకి మన దేహధారణకి తేడా ఏమిటి అంటే, మనం మాయ చేత సృష్టించబడిన వాళ్ళం, ఆయన మాయని స్వాధీనం చేసుకుని తనను సృష్టించుకున్నవాడు. మనం సృష్టించుకున్న వాళ్ళం కాం, సృష్టించబడిన వాళ్ళం. అది రెండిటికి తేడా. సృష్టించుకోవడంలో స్వతంత్రత ఉంది, సృష్టించబడడంలో పరతంత్రత ఉంది. అందుకే మనం పరతంత్రులం, ఆయన స్వతంత్రుడు. అది జీవునికి ఈశ్వరునికి ఉన్నటువంటి భేదం.
ఆయన అవతారానికి మన జన్మలకి ఉన్న భేదముడివి. ఆయన అవతారం, మనది జన్మ. అది విశేషం. పైగా ఆయన అవతారం లీలా, మన అవతారం కర్మ. రెండిటికి అంత తేడా ఉన్నది. దేన్ని అధీనం చేసుకున్నాడు ఆయన? మాయని అధీనం చేసుకుని వచ్చాడు ఆయన. మాయకు అధీనులమై వచ్చిన వాళ్ళం మనం. అందుకే ఈశ్వరుడి చేతిలో మాయ ఉంటే మాయ చేతిలో మనమున్నాం. అది రెండిటికి తేడా. అందుకే ఆయన మనలాంటి వాడే అనుకోవడం ఆసురీ లక్షణము. ఆసురీ బుద్ధి ఉన్న వాడికి అలా అనిపిస్తుంది. ఇలా నేను జన్మించినప్పుడు నా యొక్క అజ లక్షణానికి కానీ అవ్యయ లక్షణానికి కానీ ఈశ్వర లక్షణానికి ఎక్కడా లోపం ఉండదయ్యా అన్నాడు. అది విశేషం. అది ఏ కారణం చేత అలా ఉంటున్నది అంటే, నేను శుద్ధ బుద్ధ పరిపూర్ణమైనటువంటి నిరావరణ జ్ఞాన స్వరూపుణ్ణి, సచ్చిదానంద ఘనుణ్ణి గనక నేను ఒక రూపంలో ఒక నామంలో ఒదిగినట్లు కనిపించినా నా యొక్క నిరాకార నిరంజన నిర్గుణ సచ్చిదానంద అఖండ అపార అనంత లక్షణానికి ఏమాత్రము కొదవలేదు. అది నా అవతారాలు పరిశీలిస్తే నీకు తెలుస్తుంది. అందుకే నా జన్మ కర్మలు దివ్యములు తర్వాత ప్రతిపాదన చేస్తూ వెళ్తూ ఉన్నాడు. నా జన్మ కాని కర్మ కాని దివ్యములు. దివ్యములు అంటే నీ యొక్క మామూలు ఇంద్రియములకు అందవు. దివ్యము అంటే ప్రకాశ లక్షణం, అది జ్ఞానమయము. ఆ జ్ఞానము సత్ ఆనందమయమైన చిత్. అందుకే సచ్చిదానందమయమైనటువంటిది. అటువంటి సచ్చిదానందమయమైన తత్వమే నా యొక్క అవతారములు ఎందుకు ప్రతిపాదించబడుతూ ఉంటుంది. ఒక్క కృష్ణావతారాన్ని మనం పరిశీలించినప్పటికీ కూడా ఆ స్వామి తన యొక్క సర్వేశ్వరత్వానికి కానీ సర్వవ్యాపకత్వానికి కానీ సర్వాంతర్యామిత్వానికి కానీ అంటే నిర్గుణముగా విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పటి తన లక్షణానికి ఏమాత్రం లోపం లేకుండానే ప్రవర్తించిన వైనం ఆయన అవతారాన్ని జాగ్రత్తగా గమనించితే తెలుస్తుంది. ఒకే సమయంలో బహుస్థలముల యందు గోచరించడం, ఒకే చోట ఉంటూ ఎందరినో నియంత్రించడం, ఈ పృథ్వీ యందుంటూనే దేవలోక పాలకుల్ని కూడా నియమించడం, అనేక లక్షణములు మనకి ఆ పరమాత్మ భావ ప్రకటనములు కృష్ణావతారంలో కనిపిస్తాయి. అందుకే ఆయన అనగలుగుతున్నాడు, అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. మీరు భగవద్గీత చదువుతున్నంతసేపు భాగవతం గుర్తు తెచ్చుకున్నట్లయితేనే భగవద్గీత వినడానికి సరియైన ఫలం లభించినట్లు. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్న యోగమంతా ఆయన యొక్క జీవితమే. అది విశేషం. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు భగవద్గీత థియరీ అయితే భాగవతం ప్రాక్టికల్స్ అని. అందుకు ఇది మనకి ఒక సిద్ధాంత గ్రంథం అయితే భాగవతం ఒక దృష్టాంత గ్రంథము. దీనికి ఉదాహరణది. ఇంత చక్కగా చెప్పావు కానీ ఇలాంటివి దీనంతటికీ ఏదైనా ఒక ఉదాహరణ చెప్పంటే నా జీవితమే ఉదాహరణ అంటాడు. అందుకే ఆయన ఆచార్యుడు అయ్యాడు. తాను ఇందులో చెప్పిన దానికి తననే ఉదాహరణగా చూపిస్తున్నాడు స్వామి. అలాగే తన యొక్క అవతారతత్వం అంతా ఇక్కడ ప్రస్తావించాడు. ఇది చూస్తూ ఉంటే భాగవతంలో వ్యాసుడు చెప్పిన శ్లోకములన్నీ కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఆ తత్వం ఇక్కడ ఎంత చక్కగా మేళనమవుతున్నది. అందుకు భాగవతం బాగా అర్థం కావాలంటే భగవద్గీత అర్థం కావాలి, భగవద్గీత బాగా అర్థం చేసుకోవాలంటే భాగవతం అర్థం కావాలి. ఎందుకంటే అది భాగవతం అంటే భగవంతునికి సంబంధించింది, ఇది భగవద్గీత, ఇది కూడా భగవంతుని పలుకు గనుక అందులో ఇందులో కూడా భగవత్ శబ్దం ఒక్కటే, ఆ భగవానుడు ఒక్కడే. అందుకు ఇక్కడ స్వామి భాగవతంలో చెప్పబడ్డ తన అవతార ప్రయోజనములన్నింటి యొక్క లక్షణాలని ఈ శ్లోకములందు చెప్తున్నారు. అందుకు భారతీయ సంస్కృతిలో అవతార సిద్ధాంతమని అర్థం చేసుకోవడానికి పనికొచ్చే శ్లోకాలన్నీ కూడా ఈ అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ అనే మాటకి మనకి వేద ప్రమాణం ఎంత చక్కగా కనిపిస్తుంది అంటే, ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః. ఇది మంత్రం మనకి. ఆ మొదటి వాక్యాలు చూడండి. ప్రజాపతి, వేదముల యందు ప్రజాపతి అంటే అర్థం పరమాత్మ పరమేశ్వరుడు అని అర్థం. ఆయన నారాయణ బ్రహ్మము. ప్రజాపతి చరతి గర్భే అంతః, ఆయన గర్భమునందు ప్రవేశించి తిరుగుతున్నాడు. ఆయనకు జన్మ లేదు. అజాయమానో, అజాయమాన, జన్మాదులేవి లేనప్పటికీ కూడా
బహుధా విజాయతే, అనేక విధములుగా కలుగుతూ ఉన్నాడు. అదే అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్. ఇప్పుడు చెప్పండి, వేదం అవతార సిద్ధాంతాన్ని చెప్పలేదని ఎవడన్నాడు? అందుకే కుచరో గరిష్ఠ అని వేదంలో ఒక మాట చెప్పబడుతున్నది. కుచరో గరిష్ఠ, పరమేశ్వరుడు కుచరహ అన్నాడు. కుచరహ లోకంలో ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చేట, తిరిగేట. ఎక్కడ తిరిగాడు? కుచరహ. కు అంటే భూమి అని అర్థం మనకి. అందుకు కుచరహ, భూమి యందు చరించాడు. ఆ చరించడం గరిష్ఠ, ధర్మ బలముతో చరించేట. అందుకు అవతారము గురించి అనేక ప్రమాణములకి వేదము నుంచి లభిస్తాయి. అందుకు వేదముల యందే భగవానుని యొక్క అవతారములు చెప్పబడుతూ ఎన్ని రకాల అవతారాలు ఎత్తారంటే వేదము చెప్పింది. విష్ణోర్నుకం వీర్యాణి అని మొదలుపెట్టి పృథివ్యాం రజాంసి అన్నది. భూమి యందు ధూళికణాల వలె అవేనా లెక్కించగలవేమో కానీ పరమేశ్వరుడు ఎన్ని అవతారాలు ధరించాడో నువ్వు లెక్కించలేవని వేదమే చెప్పింది. ఆ మాటే భాగవతం మళ్ళీ స్పష్టం చేస్తున్నది. అందుకు వేదానికి, భాగవతానికి, భగవద్గీతకి ఉన్నటువంటి ఆ సమన్వయం మనకి ఇక్కడ స్పష్టంగా గోచరిస్తుంది. అయితే పరమాత్మ ఎందుకు అవతరించాలి? ఇది ప్రశ్న. దానికి ఇక్కడ సమాధానం చెప్తున్నాడు ఆయన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో, అంటే హాని, దెబ్బ ఏర్పడుతుందో, అప్పుడు అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆ ధర్మాన్ని దెబ్బతీసి ధర్మాన్ని ఉద్ధరించడానికై నన్ను నేను సృష్టింపజేసుకుంటున్నాను అన్నాడు. నన్ను నేను సృజింపజేసుకుంటున్నాను అంటూ సంభవామి అన్నాడు ఆయన. భవామి అనకుండా సంభవామి అన్నాడు. భవామి అంటే పుడుతున్నాను, కలుగుతున్నాను, అవుతున్నాను అని అర్థం. పుట్టడం, కలగడం, అవడం మనవి, ఆయనవి సంభవామి. ఆయన సంభవం, సమ్యక్ భవం సంభవం, సమగ్రమైనటువంటి పుట్టుకది. ఎలాంటి పుట్టుక? పరిపూర్ణమైన జ్ఞానముతో కూడి పరిపూర్ణమైన పరమేశ్వర లక్షణముతో అవతరిస్తున్నాడు గనక సంభవ శబ్దం ఆయనకే చెల్లింది. అందుకే సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర అని చెప్పబడుతున్నాడు. స్వయంభూ, తనకు తాను కలిగేవాడు. అందుకే సంభవ స్వయంభూ. ఈ రెండిటి మధ్యలో ఆయన యొక్క స్వభావం అంతా చెప్పబడుతున్నది. విష్ణు శాస్త్రం కూడా భగవానుడు ఎలా అవతరిస్తాడో చెప్తూ సంభవ అని మాట వేసింది. చక్కగా కలుగువాడు. ఎందుకు కలుగుతాడు? మనం ఎందుకు కలుగుతాం? ఇది విశేషం. మనం కలగడానికి వెనకటి జన్మల కర్మ కారణం. మనకు వెనక ఒకటి ఉంది, ముందు ఒకటి ఎలాగూ తయారవుతోంది, మధ్యలో మనం ఉన్నాం. కానీ భగవానుడు వెనకటి వాటి నుంచి రాబడలేదు, ముందుకి దీన్ని కారణంగా తీసుకుని వెళ్ళవలసిన అవసరమూ లేదు. ఆ రెండూ లేనివాడు కనుక వెనకకి కానీ ముందుకు కానీ ఆయనకి ఇక్కడికి పంపే కారణాలు ఏవి లేవు. మనకు తోసే కారణాలు చాలా ఉన్నాయి. మనం తోయబడి వచ్చిన వాళ్ళం. కానీ పరమాత్మ స్వేచ్ఛగా వచ్చినటువంటి వాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఎప్పుడెప్పుడైతే ధర్మమునకు గ్లాని ఏర్పడుతుందో అప్పుడు నన్ను నేను సృజింపజేసుకుంటున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి వారికి బాగా తెలిసినటువంటి శ్లోకం. అందుకే చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి. ఇది బాగా తెలియగానే ముందు ఏర్పడే భావం తేలిక భావం, లేదా వింటూ ఉన్నటువంటి అర్థంతోనే కొట్టుకుపోయే భావం. ఈ రెండింటి నుంచి కొంచెం బయటకు వచ్చి అసలు ధర్మం అంటే ఏమిటి, దాని గ్లాని ఏర్పడడం అంటే ఏమిటి, ఎలా స్వామి వస్తాడు, ఇది జాగ్రత్తగా మనం తెలుసుకుంటే అవతార ధర్మం అనే దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మంచి సమాధానం చెప్పచ్చు. సరే, నిర్గుణుడో సగుణుడో నిరాకారుడో ఏదో విశ్వవ్యాపకుడేనో బ్రహ్మము, అతన్నే పరమేశ్వరుడు అన్నారు. ఇన్ని దేవుళ్ళు లేరు, ఇందరు దేవతలు లేరు, ఇవన్నీ కూడా వేరే విశేషాలని చెప్పేటువంటి ఏ సమాజములైతే ఉన్నాయో వారు అంగీకరించలేదు కదా అవతార ధర్మాన్ని. సరే, ఒకడు అంగీకరించారు, పరమేశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన విశ్వం అంతా నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? తతో ధర్మాన్ని ధారయన్ అని వేదమే చెప్తున్నది. తతో ధర్మాన్ని ధారయన్, ఏవైతే ధర్మములో వాటిని పట్టి నడిపిస్తున్నాడు అని. ధర్మములు అంటే సృష్టిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం ఉన్నది. సూర్యుడికో ధర్మం ఉన్నది,
పంచభూతాలకి వాటి ధర్మములు ఉన్నాయి. అలాగే మనం చూసేటువంటి సృష్టిలో గ్రహ నక్షత్ర తారకాదులన్నిటికీ వాటి ధర్మములు వాటికి ఉన్నాయి. ఈ ధర్మములు కల్పించిన వాడెవడు? అవి ఊరికినే కల్పించబడ్డాయా? కాకతాళీయమా సృష్టిని కాకతాళీయం అనుకునేవాడు పరమమూర్ఖుడు. ఎందుకంటే ఇంత ప్రణాళికాబద్ధంగా నడుస్తున్న సృష్టిని కాకతాళీయం ఎవరైనా అంటారా? మూర్ఖుడైతే తప్ప. కారణం కనబడిన వాటండికి కాకతాళీయాలను తోసిస్తే వాడు పరమ కాకిగాడే అవుతాడు. కనుక కాకతాళీయం కాదు ఈ సృష్టి. ఈ సృష్టి అంతా ఈశ్వర బుద్ధి నైపుణ్యం అణువణువునా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈశ్వరుని బుద్ధి చాతురి, ఆయన యొక్క అపూర్వమైనటువంటి ఆ కౌశలము కనిపిస్తుంది. మేధావి విక్రమ క్రమ అయినటువంటి లక్షణములన్నీ కూడా ఈ విశ్వంలో ఆయన చూపిస్తున్నాడు. అందుకే ఈశ్వరుడు ఉన్నాడు అని నీకు చూపించేది విశ్వమే. అందుకు ఈశ్వరుడు ఎక్కడ కనబడుతున్నాడు? విశ్వంలోనే కనిపిస్తున్నాడు. కనుక ముందు పేరు అదే ఆయనకి, విశ్వం విష్ణు అని చక్కగా చెప్పబడుతున్నది. కనుక ఈ విశ్వంలో ఆయన ఎలా ఉన్నాడు? తతో ధర్మాన్ని ధారయన్, ఈ ధర్మములన్నీ ఏర్పరిచి అవి సరిగ్గా జరిగేటట్లు చూస్తూ వస్తూ ఉన్నాడు ఆయన. ఆ వస్తున్న ధర్మముల్లో ఏదైనా ఎక్కడైనా తేడా వస్తే ఎవడు బాగు చేయాలండి? ఒక ఊర్లో ఆ ఊరు నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం అనేక వంతెనలు పెడుతుంది, అనేకమైన రోడ్లు నిర్మాణం చేస్తుంది. మనందరం ఆ వంతెనల మించి వెళుతూ ఉంటాం. మధ్యలో వంతెన దెబ్బతిందనుకోండి, ఎవడొచ్చి బాగు చేయాలి? మీరు నేను వెళ్ళి ఏ జన్మభూమి పథకం పెడితే బాగు చేస్తూ కుదరదు కదా. దానికి కూడా ప్రభుత్వం ఆమోదించాలి కదా. ఎవరైతే ఆ ఊరి మీద అధికారం ఉందో వాడొచ్చే వంతెన వేయాలి కదా. అలాగే జీవులు తరించడానికి ఏ వంతెన ధర్మమనే సేతువు నిర్మాణమై ఉన్నదో ఆ ధర్మసేతువుని తిరిగి ఉద్ధరించవలసిన బాధ్యత తతో ధర్మాన్ని ధారయేనైనట్టు పరమాత్మదే కదా. అప్పుడు ఆయన ఎలా వస్తాడు? అవ్యక్తమైన వాడైనప్పటికీ కూడా ధర్మాన్ని రక్షించడానికే తనను తాను వ్యక్తపరుచుకుని వస్తాడు. ఆ వ్యక్తపరుచుకుని రావడమే అవతారము. అది విశేషం. అంటే అవతారం అంటే అర్థం ఏమిటి? అవ్యక్తంగా ఉండడం అంటే మనకందనంత ఉండడం. మనకందనంత ఉన్నవాడు వ్యక్తమై వచ్చాడంటే మన కోసం ఎంత దిగొచ్చాడండి అంటాం కదా. ఒకరిని వెళ్ళి కన్విన్స్ చేయడానికి బయలుదేరుతాం. ఏం న్యూస్ తెస్తాడా అని మనం ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే వీడెవరిని కన్విన్స్ చేయడానికి వెళ్ళాడో వాడంత తేలిగ్గా దిగేవాడు కాడు. వాడు మొత్తం మీద వచ్చి మొత్తాన్ని దిగాడండి అంటాడు. వీడు వచ్చి అమ్మయ్య అంటాడు. వీడు అంటే దిగిరాను అన్నవాడిని దింపాడు వీడు వెళ్ళి. అందుకు దిగాడు ఆయన. దిగడము అంటే అర్థమేమిటో, అవతారం అంటే అర్థమేమిటి? దిగేట పరమాత్మ. ఎంత గొప్ప మాట అండి. అందుకే ఆయన అవతారము అన్నారు. మనం దిగేవాళ్ళం కాదు, మనం కొట్టుకుపోయేవాళ్ళమే. ఆయన దిగాలి. ఆయన దిగడం అనేటటువంటి మాట చాలా గొప్ప మాట. దిగాడు అంటే అంతవరకు పైన ఉన్నాడు అని అర్థం. పైన ఉన్నాడు అంటే అందుబాటులోకి లేకుండా ఉన్నాడు అని అర్థం. అందుబాటులో లేనటువంటి తత్వం మనకు అందుబాటులోకి రావడమే దిగి రావడం. అదే అవతారం. అంటే భగవానుడు మనల్ని అనుగ్రహించడానికై క్లేశోదిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం, మనం అందుకోలేనటువంటి ఆ అవ్యక్త తత్వం అందుకోవాలి అంటే క్లేశం అత్యంత క్లిష్టం. అందుకు పరమేశ్వరుడు నిరాకారుడు సర్వవ్యాపకుడు అను కబుర్లు ఎవరైనా చెప్పవచ్చు. కానీ అవ్యక్తమైన తత్వాన్ని అందుకోవడం ఎంత కష్టం. క్లేశోదిక తరస్తేషాం, అది తర్వాత చెప్పే మాటలే, కృష్ణుడి మాటలే, అది కూడా భగవద్గీతలోవే. ఆ అవ్యక్తాసక్త చేతస్కుల్ని అనుగ్రహించడానికే నన్ను నేను వ్యక్తం చేసుకుంటున్నానయ్యా. ఎంత దయామయుడండి. అవతారం అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. అవతారము అంటే భగవంతుడు యొక్క దయ అని అర్థం. అవతారం అంటే భగవంతుడి యొక్క దయ. ఆయన ఎవరి కోసం దిగి రావాలంటే అవసరం ఏముంది? మనం దిగొచ్చామంటే బోల్డ్ ప్రయోజనాలు. దిగిరాక చస్తామా? అక్కడ పనులు ఉంటే వాడి ప్రయోజనం మనకున్నది. వాడు ఎన్నో ఆశలు చూపిస్తే దిగొస్తాం. భగవంతుడికి ఆశ ప్రయోజనమా? ఏముంది? ఆయన దిగొచ్చాడు, దయ ఉందని దిగొచ్చాడండి, ఇంకేమీ లేదు. దయతో దిగొచ్చాడు. ఎవరి మీద దయ? మన మీద దయ. మనం ఎదగలేనప్పుడు ఆయన దిగి వస్తాడు. అది విశేషం. మనం ఎదగలేనప్పుడు ఆయన ఒదిగి వస్తాడు. ఆ ఒదిగి రావడమే దిగి రావడం. దేనిలోకి ఒదిగి వచ్చాడు? ఆయన నామ రూపాలకు అతీతుడు. నామరహిత రూపరహిత, అవి ఆయన నామాలు. అది విశేషం. ఏ నామము లేని వాడా అనేది ఒక నామం ఆయనకి. అందుకే నామరహిత అంటే ఒక నామము. అలాంటి నామరహితమైనటువంటి ఆ అవ్యక్త తత్వం
మన కోసం ఒక పేరు పెట్టుకుని రూపం పెట్టుకుని రావడమే మొదట దిగి రావడం. అందుకే నామరూపాతీత తత్వం, నామరూపాల్లోకి ఒదిగి రావడమే కనిపిస్తున్నది. ఎందుకయ్యా అలా ఒదిగొచ్చావంటే, పాపం నీ బ్రతుకంతా నామం రూపం లేకపోతే సాగదయ్యా. నీకు ఏ వస్తువుని చూపించిన దాని పేరేంటండి అని అడుగుతావు ఫస్ట్. నీ లక్షణం అది విశేషం. ఎందుకు నామరూపాతీతత్వమా నామరూపతత్వమా అని దిక్కుమాన ప్రశ్నలు వేసి కూర్చున్నామనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళలేం, ఎక్కడే ఉండిపోతాం. ఆయన నీ కోసం దిగొచ్చి రానాయన అని చెయ్యిస్తే నామరూపమా నామరూపాతీతమా నిర్గుణమా సగుణమా అని ప్రశ్నించే లోపల ఆయన చెయ్యెత్తేస్తాడు, వెళ్ళవయ్యా అని. అందుకు మన పిచ్చి ప్రశ్న జోలికి వెళ్ళక్కర్లేదు. ఏదవని భగవాని నామం భగవాని రూపం నామరూపాతి తత్వానికి విరుద్ధమేమీ కాదు గనక అందులోంచి వచ్చింది మనకి. ఇప్పుడు గంగ కావాలి. గంగ వచ్చేటప్పుడు నేను గంగ కావాలంటే ఎందులో ఇస్తావు? ఒక పాత్రలో తీసుకొచ్చినప్పుడు నాకు గంగ కావాలి, నేను పాత్ర పడి తెమ్మన్నాడు అంటే పిచ్చివాడా, గంగ ఏ పాత్రలోనూ తేకపోతే అలా ఇవ్వనయ్యా నీకు. నిప్పడిగా సంతోషం, కర్రతో మండించి తీసుకొచ్చాడు. నేను కర్రబడి అడిగాడు నిప్పివ్వు అంటే ఏం చేస్తాడు వాడు చెప్పండి? కావలసింది నిప్పే, కానీ కర్రలేంది అది నీకు ఎక్కడి నుంచి లభిస్తుంది? అందుకే నామరూపాతీత తత్వాన్ని ఇవ్వడానికై భగవానుడే దివ్యనామ దివ్య రూపం స్వీకరించాడు. అంతేగా నువ్వు ఆయనకి ఇవ్వలే నామం రూపం. కొంతమంది చాలా వెర్రివేషాలు పోయి అది విజ్ఞానం అనుకుని ఏదోనండి భగవంతుడి రూపం మన కాన్సన్ట్రేషన్ కోసం మనం కల్పించుకున్నది అన్నాడు. నువ్వు కల్పించుకున్నవన్నీ పిచ్చి రూపాలు, భగవంతుడి రూపం కాదు. భగవంతుడి రూపం మనం కల్పించేది కాదు. ఒక నృసింహ రూపం, ఒక కృష్ణ రూపం, ఒక రామ రూపం మనం కల్పించుకున్నవా? అందుకే సంభవామ్యాత్మమాయయా, నన్ను నేను సృష్టించుకుంటున్నాను. తదాత్మానం సృజామ్యహం, భగవంతుని నామం భగవంతుని రూపం ఆయన మన కోసం అనుగ్రహించాడు. మనమే సృష్టించుకుంటే మనలాంటివే 10 సృష్టించుకోగలం తప్ప దివ్యత్వాన్ని మనం ఎక్కడ సృజించగలం? అందుకు మనకందరిది మన కోసం తనని తాను సృజింపజేసుకుని వచ్చినప్పుడు దాన్ని అవతారం అంటారు. ఇలా ఎన్నెత్తాను బహూని మే వ్యతీతాన్ని. ఎందుకు ఎత్తాను? ధర్మరక్షణ కోసం. ధర్మరక్షణ అంటే ఏంటో అర్థమైంది కదా. మరొక మాట చెప్తున్నాడు, దయామయుణ్ణి గనక పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తున్నారు, ఇప్పుడు నేను ధర్మం కోసం అని అన్నానే, ఈ ధర్మాన్నే నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళు సత్పురుషుడు. మొదటి దానికి రెండో దానికి లింక్ ఇది. సాధువులంటే ఎవరు, ఇక దుష్కృతులంటే ఎవరు కూడా తెలియాలి కదా మనకి. మనం సత్పురుషులు, అదేవిధంగా అసత్పురుషులు అని మనం నిర్ణయించరు. ఎవడు సత్పురుషుడో ఎవడు అసత్పురుషుడో అనే దాన్ని పై శ్లోకం ఆధారంగా మనం నిర్ణయించాలి. ధర్మమునకు గ్లాని కలిగితే పుడుతున్నానని చెప్పాడు కదా ఆయన. ఏ ధర్మం ఉన్నదో ఆ ధర్మాన్ని ఎవడైతే నమ్ముకుని బ్రతుకుతున్నాడో వాడు సాధువు. ఆ ధర్మాన్ని ఎవడైతే కాదని బ్రతుకుతున్నాడో వాడు దుష్కృతుడు. అలాంటి దుష్కృతుల్ని శిక్షించి సత్కృతుల్ని రక్షించడానికై తద్వారా ధర్మ సంస్థాపనార్థాయ అంటే ఇక్కడ అర్థం ధర్మాన్ని ఆచరించేవాడే ధర్మాన్ని నిలుపుతున్నాడు. సాధువుల వల్లే ధర్మం ఉన్నది. కానీ దుష్కృతులు ఆ సాధువుల్ని సరిగ్గా వెళ్ళనివ్వకుండా హింసించేటప్పుడు నేను ఆ సాధువుల్ని రక్షించి దుష్కృతుల్ని శిక్షించడం ద్వారా ఆ ధర్మాన్ని రక్షిస్తున్నాను అనే విషయాన్ని ఇక్కడ అంత చక్కగా ఒక క్రమాన్ని చూపిస్తున్నాడు. పరిత్రణాయ సాధువునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మళ్ళీ సంభవామి. పరమేశ్వరుడు ఎప్పుడైనా సంభవామి, భవామి కాదు. అందుకే సంభవ. ఆ మాటే చాలా గొప్పది. చక్కని భవము కలవాడు. ఎంత చక్కని భవం అండి. ఆ భవము అంటే చక్కని పుట్టుక. ఆ పుట్టుక ఆ లీలలు తలంచుకుని మోక్షం పొందిపోవచ్చు. అలాంటి పుట్టుక. అందుకే అది సంభవము. ఎంతో చక్కటి భవం అది. అది ఎప్పుడు యుగే యుగే, ప్రతి యుగమునా అని అర్థం. కొంతమంది చెప్పుకుంటే పొరపాటు పడ్డట్టే. యుగానికి ఒకసారి అనమాట. యుగం అంటేనే చాలా విస్తృతమైన కాలం. ఒక యుగంలో వచ్చాడు, ఒక పని చేసాడు, వెళ్ళిపోయాడు. ఆ యుగంలోనే మళ్ళీ ఇబ్బంది వచ్చింది అనుకోండి, యుగానికి ఒకసారి మర్రాన్ అంటాడు ఆయన. యుగే యుగే ఏమిటి అర్థం? ఒక యుగానికి ఒకసారి వస్తానని కాదు అర్థం. యుగే యుగే అంటే సమయానికి అని అర్థం. యుగం అనేది సమయ విశేషం. అలాగే యుగే యుగే అంటే మాటి మాటికి అని అర్థం కూడా. మాటిమాటికి పుడతాడయ్యా. ఇదేంటి మాటిమాటికి పుట్టడమా? అది జరగాలి. మాటిమాటికి మనలో పుట్టాలి. మాటిమాటికి, అంతేగాని ఒక మాటికి కాదు. అది
మాటిమాటికి కలగాలట. అలనాడు ఏనాడో ద్వాపర యుగాంతంలోనో లేదా ఇలనాడు మళ్ళీ కలియుగమో కలియుగాంతమో ఇవన్నీ మనకు అనవసరం. మనలో ఎప్పుడు స్వామి అవతరిస్తూనే ఉండాలి. ఎందుకయ్యా? సాధువుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి. ఇది అసలైన అవతార ప్రయోజనం మనం తీసుకోవాలి. అయితే మరి బయట యుగంలో మనకి అనేక మంది అసాధువులు కనిపిస్తున్నారు. ధర్మం అన్ని విధాల గ్లాని జరుగుతోంది. అంత గ్లాని జరుగుతున్నా పట్టించుకోనటువంటి మొద్దుబారుతనం మన వాళ్ళలో పెరుగుతోంది. ఈ సమయంలో ఎవడొస్తాడా అవతార పురుషుడని సమర్థులు కూడా ఆకాశం వైపు చూస్తున్న రోజులు వచ్చేసాయి. మరి దిగిరావద్దు, ఆయన దిగొస్తాడు తప్పకుండా. భగవంతుని కూడా కదిలించాలండి. కదిలించకపోతే ఆయన మాత్రం ఎక్కడొస్తాడు? కదిలించాలంటే ఇద్దరు సహకరించాలి. ఒకడు పాపాత్ముడు, ఒకడు పుణ్యాత్ముడు. పాపాత్ముడు సహకరించాలి, పుణ్యాత్ముడు సహకరించాలి. పాపాత్ముడి పాపం వల్ల, పుణ్యాత్ముడి పుణ్యం వల్ల భగవంతుడు రూపం తెచ్చుకుంటాడు. కానీ ఆయన వల్ల ఆయనకి ఏ రూపము లేదు, ఆయనకు అవసరమే లేదు. నరసింహస్వామిని తేవడంలో ప్రహ్లాదుడి పుణ్యం ఎంత బాధ్యత వహిస్తుందో హిరణ్యకశిపుడు పాపం కూడా అంత బాధ్యత వహించింది. ఆ రెండు కలుసుకొచ్చి ఆయన తీసుకొచ్చింది. అందుకు వచ్చాడు ఆయన. వీడి పుణ్యం వాడి పాపం ఈ రెండిటితో వచ్చాడు. వీడి పుణ్యం వాడి పాపం రెండూ బాధ్యత వహించాయి గనక బాధ్యత వహించిన ఇద్దరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేసాడు. ఆ పాపాత్ముడికి శిక్షించాడు, ఈ పుణ్యాత్ముడిని రక్షించాడు, ధర్మ సంస్థాపనం చేశాడు. ఇందులో ఆయనకు వచ్చింది ఏమీ లేదు. వీళ్ళిద్దరూ కలిసి లాక్కొచ్చారు ఆయన. ఆఖరికి పెద్ద వాదన, ఉన్నాడా లేడా అని. ఆ ఆర్గ్యుమెంట్, ఆ గొడవ ఎక్కడి దాకా పోయిందంటే ఉన్నాను, అంతటా ఉన్నాను, అంతటా ఉన్నాను అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా నాకు ప్రత్యక్షంగా కనబడాలని గొడవ పెట్టాడు ఆయన. ఓ అసలు గొడవ అదా తండ్రి అన్నాడు పిల్లవాడు. ఉన్నాడన్నది నాకు తెలుసు, నాకు అనుభూతిలోకి వస్తుంది, నీకు అనుభూతిలోకి రావట్లే. అంటే నువ్వేమనుకుంటున్నావు మనస్సులో? నా ముందు ఒక నామంతో ఒక రూపంతో కనిపిస్తేనే ఉన్నాడు. అంతేగాని సర్వవ్యాపకుడై నిప్పులో నిప్పుగా, నీటిలో నీటిగా విశ్వమంతా వ్యాపించున్నాడన్న తత్వం నాకు స్ఫురించడం లేదు. అది వాడి ఏడుపు. ప్రహ్లాదుడికి స్ఫురిస్తుంది. ప్రహ్లాదుడు ఈ విశ్వమంతా విష్ణువే అంటున్నాడు. అది వీడు గమనించను. అందుకే నేను మనం చెప్పుకున్నాం, ప్రపంచ దృష్టి, పరమాత్మ దృష్టి. ఆ రెండే ఎక్కడ మొత్తం రెండే. ఆ రెండు ఘర్షణే ఇదంతా కూడా. భిన్న దృష్టి, ఏక దృష్టి. నిన్న వివరించుకున్నది అదే. భిన్న భిన్నములుగా చూడడం చేత ఏకత్వమైన విష్ణువుని వాడు గుర్తించలేకపోతున్నాడు. ఉన్నది అదేనయ్యా అన్నాడు. అసలు గొడవంట ప్రత్యక్ష స్వరూపం. అది కనబడాలి ఈయనకి. ఓహో అదా, అయితే కనిపిస్తాడులే అన్నాడు. నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అని స్పష్టం చేశాడు. ఎవరు? ప్రహ్లాదుడు. ఆయన అంటే కనిపించిపోవాలా? కనిపిస్తాడు. ఎందుకంటే ఎవడికి సత్యం అనుభవంగా తెలుసో వాడి మాట వింటాడు ఆయన. సత్యం విధాతం నిజ భృత్యుభాషితం. అందుకు ఒక్కసారి అంతటా ఉన్నానన్న మాట నిజం చేయడానికి ఎక్కడ తడితే, ఎక్కడ పడితే, ఎక్కడ కొడితే రావడానికి అక్కడ సిద్ధమై చిట్ట చివరికి వాళ్ళిద్దరికీ అనుకూలంగా రూపం ధరించి వచ్చేసాడు. అందుకు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం అంత చక్కగా వ్యక్తం చేసినటువంటి స్వరూపమాయ, ధర్మ సంస్థాపనార్థాయ అన్నట్లు. ఆ వచ్చినప్పుడు ఆయన చేసిన పనులు మనలాంటివా? కాదయ్యా, పొరపాటు పడుకో. అంటే నేను పుట్టాను, నువ్వు పుట్టావు, నువ్వు పనిచేసావు, నేను పనిచేసావు, కనుక మన ఇద్దరిది ఒకటే. అంటే ఈ పని బట్టి వాటి బట్టి కాదయ్యా, నువ్వు నేను ఒకటే అనేది తత్వత. కానీ నీ చేత నా చేత రెండూ ఒకటే, నీ రూపం నా రూపం రెండూ ఒకటే అనుకోకునైనా రెండిటికి చాలా తేడా ఉన్నది. అదేమిటి అంటే జన్మ కర్మ చమే దివ్యం. నాది దివ్యము సుమా, నా జన్మ కానీ కర్మం కానీ. దివ్యము అనే శబ్దము దీనికి అర్థం ఏంటి అంటే అది అలౌకికం అని చెప్పడం ఒకటి. దివ్యము అంటే దివ్యతే ఇది దివ్యం. దివ్య అనే ధాతువుకి ప్రకాశము అని అర్థం. అందుకే దివ్యము అంటే ప్రకాశ స్వరూపం. నాదంతా కూడా పూర్ణ జ్ఞానమయం, నీదో అజ్ఞానమయం, దానితో కూడినటువంటిది. కనుక మాయ అనేటువంటి పరిమితులు లోపడిన వాడు నువ్వు, తదతీతుణ్ణి నేను. అందుకు నా జన్మ నా కర్మ దివ్య జన్మ దివ్య కర్మ. అందుకే దీన్ని దివ్య జ్ఞాన ప్రకరణము అని చెప్పుకుంటున్నా. జన్మకర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. అది ఇక్కడ విశేషం. ఈ రెండిని ఎవడు తత్వతః తెలుసుకుంటున్నాడో, నా యొక్క దివ్యములైన జన్మకర్మలను, త్యక్త్వా దేహం పునర్జన్మం నైతి మామేతి సూర్జన. అతడు ఈ దేహాన్ని పరిత్యజించినా మరి పునర్జన్మని పొందడు. అంటే నా అవతార ప్రయోజనములు ఆనాటి యుగముల వారికే కాదయ్యా,
ఆయన అవతరించినప్పుడు, రాముడుగా వచ్చినప్పుడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు ఎవరికి బెనిఫిట్? ఆనాటి యుగాల వాళ్ళకి బెనిఫిట్. మనకో ప్రతి వారికి అవే అవతారాలు దిక్కు. అందుకే కృష్ణావతారం అయితే అప్పుడు వచ్చింది, మరొక అవతారం ఏదండి అని వెతుక్కుని ఏదో యుగాంతంలో వస్తాడు. అప్పటి వరకు ఎక్కడి నుంచి గుర్రం చెప్పుడు వినబడ్డా ఆయన వస్తాడేమో అని తలుపులు తీసుకురా అక్కర్లే. వచ్చిన కృష్ణావతారం చాలు. వస్తుందన్న అవతారం కోసం ఎదురు చూడటం కన్నా అవతారం పోల్చుకోలేని మన కోసం అనేక మంది మేమే అవతారాలు అని గుర్రాలకు వచ్చేసిన ప్రమాదం. పైగా ఈ యుగంలో చాలా తొందరగా వస్తారు. గత యుగంలో కృష్ణుడున్నప్పుడే ఒకడు వేషాలు వేసుకున్నట్ట. వాడా వాసుదేవుడు, నేనే వాసుదేవుడిని, పౌండ్రక వాసుదేవుడు వాడు ఎప్పుడు ఏంటంటే కృష్ణుడు ఉన్నప్పుడు వచ్చాడు. ద్వాపర యుగం కనుక అప్పుడు అంత ఫాస్ట్ లేదు, ఆయన ఉన్నప్పుడే ఈయన వచ్చాడు. కలియుగం సూపర్ స్పీడ్. అందుకే అసలైన వాడు రాకుండానే మేమే వస్తున్నాం అని కొందరు బయలుదేరి వస్తున్నారు. ఇది ప్రమాదం. పౌండ్రక వాసుదేవుడు సమకాలీనంలో వచ్చాడు. ఇప్పుడు మరొక పౌండ్రకులు రాకముందే వస్తున్నారు. అందుకు జాగ్రత్తగా ఉండాలి మనం. అయితే పరమాత్మ అవతారములు నేరుగా ఆయన దిగి వచ్చినవే కాకుండా దివ్యులైన వాళ్ళని పంపిస్తూ ఉండడం కూడా కనిపిస్తుంది తన ప్రేరణతో. అలాంటి వాళ్ళు కారణ జన్ములు, సిద్ధపురుషులు అనేక మంది మనకున్నారు. ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, వివేకానంద, వీళ్ళు కూడా యుగే యుగే మాటి మాటికి అలాంటి వాళ్లే రాకపోయి ఉంటే ఇప్పటిదాకా వచ్చేదా ధర్మములు? కనుక ఆ ధర్మాన్ని ఏ విధంగా అనుష్ఠానం ద్వారా తాము పాటించి ఇమం వివస్వతే యోగం అని చెప్పబడ్డ ఆ పరంపరా ప్రాప్త యోగాన్ని మన దాకా తీసుకొచ్చినటువంటి ఆ మహాత్ములు ఎందరో ఉన్నారు, ఉంటారు. భారతీయ ధర్మానికి ఎప్పుడూ ప్రమాదం లేదు. అది మనకి అడుగడుగునా కనిపిస్తున్న పరమ సత్యం. అనేకములైన ధర్మములు ఇతర దేశాల్లో ఉన్న వాటిని రాక్షస ధర్మముల కాలరాచిని నశింపజేశాయి. కానీ యుగాల నుంచి ప్రయత్నిస్తున్నా ఏమీ చేయలేకపోతున్నా ఈ ధర్మాన్ని అని మనం ఉదాసీనంగా కూర్చున్న ప్రమాదమే. ఇప్పుడు మన ధర్మంకి ఏం దెబ్బలేదులేండి, హాయి పడుకోవచ్చు. అంటే నీ ధర్మం దెబ్బతింటోంది నువ్వు ఏడిచినప్పుడు, నువ్వు వేదన పడ్డప్పుడు, నువ్వు యుద్ధం చేసినప్పుడు భగవానుడు నీకు వెన్ను తట్టి పక్కన నిలబడి వస్తాడు. లేకపోతే ఆయన కూడా భోగిశయనుడే పడుకుంటాడు. దేవతలు వీళ్ళకి కదిలించకపోతే ఆయన మాత్రం కదిలేడా? ఆయనకేం పోయిందండి? పంట అక్కడున్నది. ఆ పంట పండాలి అంటే అక్కడున్న కాలువ నుంచి నీళ్లు రావాలంటే కాలువ తవ్వాలి. తవ్వితే అందులోంచి వస్తుంది. అందుకే ఒక మహా సరస్సు నుంచి కాలువలు వచ్చినట్లుగా ఆ పరమాత్మ తత్వము నుంచి జగత్తులో మన పంటలు పండించడానికై ఆయన అవతారములనే కాలువల ద్వారా తన తత్వాన్ని దింపి వచ్చాడు. ఇది విషయం మనకి భాగవతం వర్ణిస్తున్నటువంటి విషయం. ఆ విష్ణు సరస్సు నుంచి వచ్చిన వివిధములైన కాల్వలే వివిధములైన అవతారములు. తన విభూతిని గురుస్వరూపంగా అనేక మంది ద్వారా పంపిస్తూ ఉంటాడు స్వామి. తాను నేరుగా దిగి వస్తాడు. ఆ నేరుగా దిగి వచ్చిన సందర్భములు క్వాచిత్కములు. ఒక రాముడు, ఒక కృష్ణుడు. తానుగా పంపినవి అనేకం ఉంటాయి. ఇవి అంశాంశావతారములు. ఎక్కడెక్కడ పరమేశ్వర విభూతి ఉంటుందో అక్కడి నుంచి జ్ఞానం ప్రకాశించి తన చుట్టూ ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశించే విభూతులన్నీ భగవంతుని యొక్క స్వరూపములే అని ఆరాధిస్తాం మనం. అందుకే యద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం అని ప్రకటించాడు స్వామి. కానీ పరిపూర్ణ విభూతులతో వచ్చిన అవతారములు రామకృష్ణాద్యవతారములు. ఆడు తర్వాత వచ్చిన ప్రతి అవతారము కూడా మత్స్య శిక్షాయ, జీవులను సరైన వ్యవస్థలో ఉంచడానికే వచ్చినటువంటి అవతారము. ఎప్పుడెప్పుడైతే ఆ మహాధర్మం దెబ్బతింటూ ఉంటుందో అప్పుడప్పుడు స్వామి ఎన్ని రూపములు దాల్చి వచ్చాడో. మత్స్య కుర్మ వరాహాదులై అనేక స్వరూపములు ధరించి వచ్చినటువంటి అవతారములు చెప్పబడుతున్నాయి. అవన్నీ కూడా దివ్యం. వీటిని ఎవడైతే తత్వతః విచారణాత్మకంగా తెలుసుకుంటూ ఉన్నాడో, అంటే నా అవతారమును బాగా గమనిస్తే నీ కర్మయోగం పండుతుంది అంటున్నాడు. మళ్ళీ అక్కడికి తెస్తున్నాడు. అందుకని సందర్భం దొరికింది కదా అని తన అవతారములు గొప్పవి, తన లీలలు గొప్పవి అని తన గురించి తాను ఉపన్యాసం ఇచ్చుకోవట్లేదు స్వామి. నా అవతారాన్ని నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే కర్మయోగం ఎలా పండాలో నీకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. అది విశేషం. ఎందుకంటే నేను అవతారం ఎందుకు ఎత్తాను? నిన్ను బాగు చేయడానికి కదా. భగవంతుడు బాగు చేయడం రెండు విధాలుగా చేస్తాడు. అప్పుడు ముందు వచ్చి
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మ ప్రతిష్టాపన భౌతికంగా చేయడం ఒకటి. రెండవది, భగవానుడు ఆ అవతారముని యందు మెదలిన తీరు ఉన్నదే, ఆ కదిలిన తీరు, ఆ లీలా చరిత్రని మనం గానం చేస్తూ, ధ్యానం చేస్తూ, సంకీర్తన చేస్తూ, స్మరిస్తూ, అదే ఏవం యో వేత్తి తత్వతః అంటే అవతారం అప్పటి కోసమే కాదయ్యా, ఎప్పటి కోసమైనా అవే అవతారములు చాలు మనకి. ఆ కృష్ణావతారం, ఆ రామావతారం, వాటిని ఎవరు తత్వతః నిరంతరం విచారణ చేస్తూ, అందుకే కదా ఇన్ని రామాయణాలు, ఇన్ని కృష్ణ కథలు మనం నిరంతరం ఎందుకు చెప్పుకుంటున్నాం? తత్వతః దాన్ని విచారణాత్మకంగా ఇంకా 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 తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నిస్తున్నంతసేపు మన మనస్సులో ఎవరు మెదులుతుంటారు? ఆ రాముడు, ఆ కృష్ణుడు, ఆయన లీలలు, ఆ అంతరార్థములు, ఆ పరమేశ్వర భావన మనలో మెదులుతున్నంతసేపు మన మనస్సు ఎవరిని అంటిపెట్టుకున్నట్లు? ఆ పరమేశ్వరుని అంటిపెట్టుకున్నట్లే అవుతున్నది కదా. అది జరగడం చేత నీ దేహము యందు ఉన్న మనస్సు ఆయన్ని అంటిపెట్టుకోవడం చేత నువ్వు ఈ దేహాన్ని విడిచిపెట్టినా నీ మనస్సు అందులోనే లీనమై అప్పుడు త్యక్వా దేహం పునర్జన్మ నైతి, మరి పునర్జన్మని పొందవు సుమా. మరేమవుతాను? పునర్జన్మ పొందనంటే మామేతి, నన్ను పొందుతావు అంటున్నాడు. అది విశేషం. నా అవతారాలను నిరంతరం ఎవరు తత్వతః విచారణ చేస్తారో వారు మరి జన్మించరు సరికదా, వాళ్ళు నన్ను పొందుతారు, నాలో లయం చెందుతారు. అంటే భగవానుడి అవతారములు ఎందుకోసం? తనలో మనల్ని చేర్చుకోవడం కోసం. అది అవతారముల యొక్క ప్రధాన ప్రయోజనం. అంతేగాని అవతార సిద్ధాంతం ఉన్నదా లేదా? ఈ చర్చలో భగవంతుడు ఇచ్చిన గొప్ప ఆయుష్యంతా వృధా చేసుకున్న వాళ్ళు ఎంత దౌర్భాగ్య జీవులో ఆలోచించుకో. నీకెందుకయ్యా? ఆయన నీ కోసం వచ్చి అనుగ్రహించడానికి వచ్చినప్పుడు హాయిగా ఆయన్ని స్మరించి తరించిపో. నువ్వు కొట్టుకుపోతూ ఉన్నావు మహానదిలో, ఒక పడవ వచ్చింది, నాలాగే నదిలోకి వచ్చింది కనుక ఇది కూడా కొట్టుకుపోతుంది అనుకుంటావా? నావ కొట్టుకుపోవడానికి రాదు కదా, కొట్టుకుపోతున్న వాళ్ళని ఒడ్డున చేర్చడానికి వస్తుంది. ఎందుకంటే నావ లక్షణమే అది. అందుకే అవతారములు వచ్చినప్పుడు శంకించకు, అది నిన్ను తరింపజేయడానికై ఒడ్డున ఉన్న నావ నదిలోకి వచ్చింది. అలా పరమాత్మ మనల్ని తరింపజేయడానికై అవతారములనే నావారూపములుగా వచ్చాడు. అది ఆధారం చేసుకుని మనం తరించిపోవాలి. తపనున్న వాడికి చర్చలు ఉండవండి. ఈ పనికిమాలను చర్చలు చేస్తూ కాలక్షేపాలు చేయరు. అందుకే నిర్గుణమా సగుణమా పరబ్రహ్మయ పరమేశ్వరుడా ఆత్మయ పరమాత్మయ ఈ పనికిమాలిన చర్చలతోనే కాలం గడిపేస్తూ సిద్ధాంతాలు ఏర్పరచుకుని ఒక్కొక్క సిద్ధాంతానికి ఒక్కొక్క సంప్రదాయం ఏర్పరచుకుని మళ్ళీ ఆ సిద్ధాంతాల్లో విభేదాలు ఎన్ని రకాలండి. ప్రపంచాన్ని చూస్తే ఒక్క సిద్ధాంతంలో 10 విభేదాలు. మళ్ళీ ఆ 10 విభేదాల్లో నీ యూనిఫామ్ ఏది, నా యూనిఫామ్ ఏది, నీ బొట్టు తీరేది, నా బొట్టు తీరేది. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, ఇంత ఉదాత్త చింతనకి వెళ్ళినటువంటి భారతదేశంలో కొన్ని దశాబ్దాల క్రితం బొట్టు వి షేప్లో పెట్టుకోవాలా యూ షేప్లో పెట్టుకోవాలని కోర్టుకి ఎక్కేట భారతీయులు. వాళ్ళకి ఎవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి కూర్చున్నది? ఆ కాలం విదేశీయ పాలన ఉండేది, వాడు కూర్చున్నాడు జడ్జిమెంట్ ఇవ్వడానికి. ఇదండి హరిద్వార హరద్వార అని కేసు వేసేట. ఏదని పిలవాలి? హరద్వారం అంటారు శైవులు, హరిద్వారం అంటారు వైష్ణవులు. ఏదని పిలవాలని కేసు. దానికి ఆనాడు జడ్జిమెంట్ ఇచ్చే అధికారం ఒక ముస్లింకి ఇచ్చారు. దౌర్భాగ్యం చూడండి. అప్పుడు అతను చక్కగా చెప్పేట హరిహరద్వారం అని పిలుచుకోండి అన్నట్టు. ఆయనకున్న పాట తెలివి మనకు లేకుండా పోయింది. ఇప్పటికీ ఆ దౌర్భాగ్యాలు అదే పద్ధతిలో నడుస్తున్నాయి. అది విశేషం. వద్దని కాదు, డిసిప్లిన్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్. ఏదో ఒక డిసిప్లిన్, ఏదో ఒక సంప్రదాయం పెట్టుకో, ఏదో ఒక బొట్టు భగవంతుడిని స్మరించి పెట్టుకుంటా. ప్రధానికో పరమార్థం ఉంది. కానీ ఈ మార్గములోనే వచ్చినచో నీకు ముక్తి దొరకను, ఇతరములు యందు ముక్తి దొరకదు అని ఒక చెప్పడం ఈ దేశం యొక్క స్వభావం కాదు, అది ఇతరుల స్వభావం. అనంతమైన అపారమైన తత్వభూమి కలిగిన వైదిక జీవన విధానంలో ఇలాంటి సంకుచిత ధోరణిలో వాటిలోకి ప్రజల్ని దింపి ఒక పరంపరలో ఉన్న వారిని అందు నుంచి తుంచి కృష్ణ హృదయానికి దెబ్బతీస్తూ కృష్ణ భక్తులమని చలామణవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీని నుంచి మనం బయటపడాలి. అంత ఉదాత్తమైన చింతన ఇక్కడ లభిస్తున్నదో చూడండి. అందుకు ఈ దివ్యమైన భూమికి మనం చేరుకోగలగాలి అంటే ఈ చర్చలన్నీ మాని ఆ భగవాను యొక్క ఆ దివ్యావతార లీలల్ని క్షణకాలం వృధా చేస్తే జీవితంలో ఎంతో పోగొట్టుకుంటున్నామని
లేనిపోని ప్రశ్నలు జోలికి వెళ్లకుండా వాదో నవలంబ్య అంటాడు నారదుడు. నీకు తరించాలని కోరుకుంటే వాదాలు జోలికి వెళ్ళకయ్యా. శంకరులు చెప్పింది అదే, వాగ్వైఖరి శబ్దజరి. ఎందుకయ్యా వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచస పదాంభోజం శంభోర్భజ పరమ సౌక్షం వ్రజ సుధీహి అంటారు శివానందలహరిలో. ఓ పండితుడా, ఎందుకు కంఠక్షోభ చేసుకుంటావు? ఈ సిద్ధాంతమా ఆ సిద్ధాంతమా అని వాడిని వీడిని తిట్టుకుంటూ, నీ గొప్పతనాన్ని చాటుకుంటూ, నీ గ్రూపిజాన్ని నువ్వు మెయింటైన్ చేసుకుంటూ సనాతనమైన ధర్మాన్ని ఎందుకు దెబ్బతీస్తావు? అందుకు ప్రశ్నల జోలికి, చర్చల జోలికి వెళ్లకుండా ఆ పరమాత్మ యొక్క లీలల్ని విచారణ చేసుకో. ఆయువులు అల్పములు, చర్చలతో వాదాలతో తర్కాలతో వృధా చేసుకోకు. అల్పమైన ఆయువులో బుద్ధి సమర్థవంతంగా పనిచేసే కాలం ఇంకా అల్పం. 1 గంట ఏకాగ్రంగా కూర్చోవడానికి ఒప్పుకోని బుద్ధి, అలాంటి బుద్ధిని కూర్చోబెట్టడం ఎంత కష్టం. ఈ సాధనలు చేయడానికే ఉన్న ఆయువు చాలదే, ఈ చర్చల జోలికి వెళతావా? అందుకు నువ్వు చేయాల్సింది ఏమిటంటే, జన్మ కర్మ చ మే దివ్యం యోవం ఏవం యో వెత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మన్నైతి మామేతి సోర్జున. ఎంత చక్కగా అభయమిచ్చాడు ఆయన. నా యొక్క అవతారముల యందున్నటువంటి దివ్య జన్మ కర్మల్ని ఎల్లవేళలా విచారణ చేస్తూ ఉంటే క్రమంగా ఈ దేహం విడిచిపెట్టినా మరి జన్మించవు, నువ్వు నాలోనే లయమవుతావు. నాలో లయమైన వాడు మరి వెనక్కి వెళ్ళడు. ఎందుకంటే సముద్రాన్ని చేరుకున్న నది మరి వెనక్కి వెళ్ళదు కదా, అది విశేషం. అందుకు ఇక్కడ స్వామి తన అవతారములను ఆశ్రయించమని చక్కగా మార్గాన్ని బోధ చేస్తున్నాడు. ఈ ఆశ్రయించడం భక్తితో ఆశ్రయిస్తావా, కర్మయోగంతోనా? ఏదో ఒకటి ఆశ్రయించు, అది విశేషం. ఇక్కడ మరొక రహస్యం చూపిస్తున్నాడు. నా అవతారములను కానీ నువ్వు ఆశ్రయించితే, అందుకే తత్వతః వేత్తి అన్నాడు. చక్కగా నువ్వు విచారించి తెలుసుకుంటే నీకింకా దేహాత్మ భావన తొలగి పరమాత్మ భావనతో తన్మయుడు అవుతావు. అది దీనిలో ఆంతర్యం. అంటే నేను చెప్పిన కర్మయోగం నీకు సిద్ధించాలి అంటే నా అవతారాలను బాగా చూడు అన్నాడు. అది దీనిలో ఉన్న విషయం. నా అవతారాలను నేను ఎలా చూసానో గమనించు. అది తర్వాత కూడా వివరించబోతూ ఉన్నాడు ఆయన. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక ఆ విషయాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాను. అదేమిటంటే నమే కర్మాణి లింపంతి. నేను ఈ అవతారములు చేసేటప్పుడు వేటికి అంటకుండా, అలాగని ఏ ఉపాధులతో నేను అవతరించానో ఆ ధర్మం ఈషణ్మాత్రం కూడా తప్పకుండా ఎలా నిర్వహించానో పరిశీలించు. ఒక్కొక్క అవతారం ఎంత జాగ్రత్తగా, ఎంత పదునుగా నిర్వహించానో పరిశీలించావో. మొదటి నుంచి నా ప్రతి అవతారం కూడా ఏ ప్రయోజనం కోసం జన్మించానో ఆ ప్రయోజనాన్ని సిద్ధింపజేస్తూ దేనికి అంటకుండా నా కర్మను ఎలాగా లోక కళ్యాణం కోసం, లోక సంగ్రహం కోసం ఆచరించానో అది జాగ్రత్తగా నువ్వు గమనించినట్లయితే నువ్వు కూడా ఈ కామరూపమైనటువంటి శత్రువుని జయించి అంటుకోకుండా కర్మని ఆచరించగలవు. అది చెప్పదలుచుకున్నాడు ఇందులో. ఒకవైపు అంతరార్థం ఏంటి? నా అవతారాదుల్ని మననం చేయడం, కీర్తన చేయడం, విచారణ చేయడం వల్ల నన్ను చెందుతావు అనేటటువంటిది ఒక స్థూలార్థం. సూక్ష్మార్థం ఏమిటంటే, నేను ఏ విధంగా ప్రవర్తించానో నువ్వు గమనించినట్లయితే కర్మయోగం అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. నువ్వు కర్మానుష్ఠానం నుంచి కర్మయోగంలోకి ఎలా పరిణితి చెందాలో నీకు అర్థమవుతుంది అని చెప్తున్నాడు. అలా నిరంతరం ఎవరైతే భగవద్భావన చేస్తూ ఉంటారో వారికి ఎటువంటి స్థితి వస్తున్నది అంటే, వీతరాగ భయక్రోధా మన్మయా మాం ఉపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతా. ఇది ఈశ్వరుణ్ణి, ఆయన యొక్క అవతార లీలల్ని ఎందుకు నిరంతరం మననం చేయాలి? అది చెయ్యగా చెయ్యగా పరమాత్మ అంటే శుద్ధమైనవాడు. ఆయనకి ఈ పరిమితి స్థితి వల్ల, ఈ అజ్ఞానం వల్ల ఏర్పడే రాగము, భయము, క్రోధము మొదలైనవి ఆయన దగ్గర కనబడవు. అలాంటి ఒక శుద్ధతత్వాన్ని ఆయన అవతారముల యందు నిరంతర కథాశ్రవణముల యందు లీనమైన వింటూ 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 ఉంటే ఏమవుతుంది? అదే లక్షణాలు నీకు వస్తాయి. అంతే కదా, మనం దేన్ని నిరంతరం చింతన చేస్తూ ఉంటామో తన లక్షణాలు మనకి రావడం సహజం. ఒక హీరో గారిని అభిమానించామనుకోండి, నిరంతరం మన స్టైలు, మన కదలికలు అన్ని తదనుకరణములే నిరంతరం. అవునా లేదా? ఆయన గారు అలా చేశారని కానీ ఇలా చేస్తాం. అందుకు నన్నే నిరంతరం మననం చెయ్యగా 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 చెయ్యగా
ఏమవుతావు నువ్వు? వీతరాగ భయ క్రోధాహ. నా వద్ద లేని దుర్లక్షణాలు నీ వద్ద ఉండవు, నా వద్ద ఉన్న సులక్షణాలన్నీ నీకు వస్తాయి. అంతే కదా. ఒకడిని అంటుకుని తిరుగుతూ ఉంటే అది మనకు అంటుతుంది సహజంగా. ఒకడింత పెర్ఫ్యూమ్ కట్టుకుని వెళ్తూ కూర్చుంటూ ఉంటే వాడి పక్కన మనం కూర్చుని బయటకు వెళిస్తే మనకు ఆ పెర్ఫ్యూమ్ వస్తుంది. అలాగే ఆ పరమాత్మ నిరంతరం మనస్సులో ఉంచుకుంటే ఆ పరమాత్మ యొక్క ఆ దివ్య పరిమళములు మనలో గుబాళించి మనలో దుష్ట సంస్కారములు దుర్వాసనలు పోతాయి. అందుకే నిరంతరం భగవత్ కథాశ్రవణం, భగవత్ కీర్తనలు ఇవన్నీ చెయ్యాలి. అవన్నీ చెయ్యాలి అంటే ఆయన అవతరించకపోతే ఏం చేస్తామండి? మనం అవ్యక్తతత్వముని ఏమని చింతన చేస్తాం, ఏమని కీర్తన చేస్తాం, ఏ కథ అనే ఆలాపన చేస్తాం, ఏ కథ అనే ఆసక్తులమవుతాం మనం. అందుకోసం మన ఆసక్తులమై అందులో మునగడానికి ఏ కథ లేనివాడు తనకు కథని సృష్టించుకున్నాడు. ఆ కథనే అవతారం అన్నాం. ఆ కథలో చేసిన లీలల్ని పలు విధములుగా గానం చేస్తున్నాం, పలు విధములుగా సంకీర్తనలు చేస్తూ, ధ్యానం చేస్తూ, చింతన చేస్తూ, అందులోంచి పాఠాలు నేర్చుకుంటూ. రాముడు ఇలా ప్రవర్తించాడు, కృష్ణుడు ఇలా ప్రవర్తించాడు, అది పాఠం. ఆ రాముడి యొక్క ఆ దివ్యత్వం ఇలా ఉన్నది అని ఆ వర్ణించేవాడు చెప్తూ ఉంటే వెంటనే మనం కళ్ళు మూస్తాం. ఎందుకు? ఆ రూపాన్ని ఒక్కసారి మనస్సులో చూడాలి అని. అలాగే ఆ చెప్తూ ఒక్కసారి ఆ నామం అనగానే మనము ఎలుగెత్తి అంటున్నాం. ఈ నామము, ఈ రూపం మనసులోకి తెచ్చుకోవడం, ఆ కథని మనం గమనించడం ఎలా జరిగింది? ఆయన తనని తాను సంభవామ్యాత్మమాయ అవడం చేత జరిగింది, తదాత్మానం సృజామ్యహం అవడం చేత జరిగింది. అందుకు భగవంతుడు ఎందుకోసం అవతరించాడు? మన కోసం అవతరించాడు. అది ఎప్పుడో అవతరించాడా అంటే ఇప్పుడు అవతరిస్తాడు. యుగే యుగే, మాటి మాటికి. నిన్న రాత్రి ఇక్కడ అవతరించాడు, మళ్ళీ ఇవాళ రాత్రి అవతరించాడు. నిన్న రాత్రి మనం కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నంతసేపు మన మనస్సులో ఎవడి మీద లేడండి? ఏమో బాబు మాకు మాత్రం అక్కడే మా మనస్సు ఉందంటే నేను చెప్పలేను, కానీ 100% మనకి ఇక్కడ వింటున్న వాళ్ళందరిలోకి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్న దృశ్యం మనస్సులో మెదులుతూనే ఉంది కదా. అంటే మీలో కృష్ణుడు అవతరించాడా లేదా? మళ్ళీ ఇవాళ అవతరించాడు. మరి యుగే యుగే ఆయన అవతరిస్తే ఏం జరుగుతుంది? పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ జరగకుండా ఎలా ఉంటుంది? జరిగి తీరుతుంది. అందుకు అవి జరగాలి అంటే యుగే యుగే అవతరింపజేసుకో. ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన వస్తాడు ఎక్కడికి? కనీసం నీలో సాధుత్వాన్ని రక్షించి, నీలో అసద్దుత్వాన్ని శిక్షించి, నీలో ధర్మాన్ని పరిరక్షించడానికైనా వస్తాడు. అలా 10 మంది తప్పించితే ఆ 10 మందిని రక్షించడం కోసం ఆయన దిగి వస్తాడు. అందుకే వాడవాడల ఊరు ఊర్ల భగవత్ కథాశ్రవణములు జరగాలి, జరిపింపబడాలి. అప్పుడేమవుతుంది? మొత్తం అంతా మన చుట్టూ ఉన్న వాయుమండలం, మన హృదయ మండలం మొత్తంలో ఆయన మాటి మాటికి పుట్టాడా లేదా? ఆయన మాటి మాటికి పుడితే ఇంకా ధర్మగ్లాని ఏమున్నది? అందుకు ఎంత కలియుగమైనా, ఎంత అధర్మమయమైనా దాన్ని కూడా నేను కాపాడడానికి స్ట్రాటజీ వేసించేసేనయ్యా అన్నాడు శ్రీకృష్ణుడు. ఆయన అంత దయామయుడండి. కలియుగ లక్షణమే దౌర్భాగ్యం, అధర్మం దాని స్వభావం. అయినా నా ప్రజలు ఆ యుగంలో కూడా బాధపడకూడదు, అందుకోసం నేను అవతరించానన్నాడు. ఎలాగూ? కృష్ణావతారంట. కృష్ణావతారం ద్వాపరయుగం కోసం కాదు. ఆ మాటకొస్తే ద్వాపరయుగ అంతంలో వచ్చింది. అది వచ్చింది మన కోసం. ఎందుకంటే కలియుగం రాకముందే మొత్తం తన చరిత్రనంతటినీ పూర్తిగా అక్కడ ఆయన ఎగ్జిబిట్ చేశాడు, మొత్తం ప్రదర్శించేశాడు తన చరిత్రని ద్వాపరయుగాంతంలో. ఆ ప్రదర్శించిన చరిత్రనంతటినీ వ్యాసుడి ద్వారా తయారు చేయించేశాడు. ఉద్ధవుడితో చెప్పాడు వెళ్ళొస్తానని. వెళ్ళొస్తే రానున్నది భయంకరమైన కలియుగం కదా. ఎలాగయ్యా? నువ్వు దయామయుడివి, కలియుగం అంతేలే, ప్రజలు పోతే పోయారు అని ఉపేక్ష పరమాత్మ ఎప్పుడూ చెయ్యడు. యుగధర్మం అండి, ఏం చేస్తాం? 10 మంది కూర్చున్న చోటు చర్చ, ధర్మం చెడిపోతుంది, ధర్మం చెడిపోతుంది. చివరి కన్క్లూషన్ ఏంటంటే యుగధర్మం మనమేం చేయగలం అని వెళ్ళిపోతాం. అలా అనడం వల్లే మనదైన ధర్మం ఇంత క్షతికి గురవుతున్నది. మనది మనది అని 7 కొండలవాడ వెంకటరమణ గోవింద అనుకుంటున్న పరిస్థితులు ఇప్పుడు 2 కొండలవాడ అనే పరిస్థితికి వచ్చాయి. కారణం, పరాయి పాలనలో అయితే మనం గుర్తించేవాళ్ళం, కానీ ఇప్పుడు మనది స్వపరిపాలన కదా. మనల్ని మనం పాలించుకుంటున్నామనే భ్రమలో ఉన్నాం. కానీ ఆ భ్రమని కల్పించి విదేశీయులు ఎంత పాలిస్తున్నదో మనకు తెలుస్తోంది. రాజకీయాలు మాట్లాడుతున్నాను అనుకోవద్దు.
కృష్ణుడు అదే చెప్తున్నాడు. నిజం మరచి నిద్రపోయి నేను ఆత్మధర్మమునందున్నాను అనుకోకు. ఈ దేశంలో ఉండి ఈ దేశపు గాలి పీల్చుతూ, ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశంలో మఠం వేసుకుని, ఈ దేశంలో పుట్టిన పుస్తకాలను చదువుకుంటున్న మనం ఈ దేశంలో ఈ దేశ ధర్మానికి దెబ్బ తగులుతూ ఉంటే ఉపేక్ష వహిస్తే కృష్ణుడు ఊరుకోడు. అందుకు మనం ఉపేక్ష వహించకూడదు. పైగా స్వామి యొక్క క్షేత్రాలకి దెబ్బ తగులుతూ ఉంటే స్వామి భక్తులమని చెప్పుకుంటున్న మనం ఏ ప్రయత్నము చేయకుండా ఊరుకుంటే మరీ ప్రమాదం. కనీసం ఏ ప్రయత్నము చేయలేకపోతే ఏడుద్దాం. ఆ ప్రయత్నం చాలా గొప్పది. బయట ఏడవడానికి సిగ్గు వేస్తే ఇంట్లో తలుపులు వేసుకునైనా అయ్యో నా ధర్మం చెడిపోతుందో అని వెక్కి వెక్కి ఏడిస్తే ఈ ఏడుపు శబ్ద తరంగాలు వాయు తరంగాల్లో కలిసి వైకుంఠం దాకా వెళ్ళి స్వామిని దింపుకు వచ్చి మన ధర్మాన్ని రక్షిస్తాయో. కనీసం ఏడవడమే నా చేతనవాలి జాతికి, అది కూడా లేకపోయింది. ఈ వేదన రగిలినప్పుడే మన ధర్మాన్ని మనం రక్షించుకోగలం, మన ఉనికికి మనం సార్థకం చేసుకోగలం. ఇలా తప్పించిపోయినప్పుడు పరమేశ్వరుడు తప్పకుండా దిగి వస్తాడు. అందుకే దేవతలు తప్పించి ఏడిచారు, భూమాత తప్పించి రావయ్యా అంటే దిగి వచ్చాడు కృష్ణయ్య. ఆయన వెళుతూ వెళుతూ ఉద్ధవుడితో చెప్తాడు, నేను ఎక్కడికి వెళ్తానయ్యా, నేను ఎక్కడికి వెళ్ళను, నా కథలో ప్రతి అక్షరంలో నేను ఉంటాను అన్నాడు. అందుకు నువ్వు స్మరించి తరించడానికై నా భాగవతం నా కథ ఉన్నది చాలన్నాడు. అక్కడ భాగవతం ఉన్నది, ప్రక్కన భగవద్గీత ఉన్నది, కృష్ణుడున్నాడు మన వెంట, చాలు, ఇంకేమీ అక్కర్లేదు మనకి. ఆ భాగవతము అది. అందుకు ఆయన ఏం చెప్తున్నాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః. నా జన్మకర్మలన్నీ చెప్పబడ్డటువంటి ఆ లీలన్నీ ఎవడు తత్వతః విచారణాత్మకంగా గ్రహిస్తున్నాడో వాడు క్రమంగా నన్ను పొందుతున్నాడు. ఆ క్రమం ఎలాంటిది అంటే వీతరాగ భయక్రోధాః. వాడికి ఇంకా రాగము లేదు. రాగము అంటే ప్రేమ సంకుచితమై మోహంగా పరిణమిస్తే రాగం అవుతుంది. దేశకాల వస్తు పరిమితులకు లోబడిపోయిన ప్రేమ రాగం, అది ప్రమాద హేతువు, అది మోహము. అలాగే ఆ వచ్చినది నిలుస్తుందో లేదో అనేటటువంటి శంక భయము, దానికి ఏదైనా దెబ్బ తగిలితే క్రోధం. ఇప్పుడు ఆ పరమాత్మతో నువ్వు అనుబంధం పెంచుకుంటే ఆ అనురాగం అనంతమైనది కనుక దానికి భయము లేదు, క్రోధము లేదు. వీతరాగ భయక్రోధుడివై క్రమంగా మన్మయ, ఇదే తన్మయ అని. తన్మయం అంటే మనందరికీ తెలుసు కదా, అదే మన్మయం, మరేం కాదు. మత్ అంటే నేను, మన్మయ అంటే నామయం అయిపోతావు. నా అంటే ఇక్కడెవరు? కృష్ణుడు. నువ్వు కృష్ణమయం అయిపోతావు ఎప్పుడు నన్నే చింతన చేస్తూ ఉంటే. ఈ భౌతికమైన రాగ భయ క్రోధములు విడిచి నాతో తన్మయుడవై నన్ను ఉపాశ్రితాహ, నన్ను ఆశ్రయించిన వాడివై ఉంటావు సుమా. అలా ఎవరైతే ఉంటున్నారో వారు ఎంతమంది అంటే బహవః. ఇలా ఆశ్రయించి తరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనకి ఎగ్జాంపుల్స్ కావాలి కదా. నన్ను ఎవడైతే చింతన చేస్తాడో వారు తరించిపోతాడని చెప్పో. సరే, ఎవరున్నారు అలాంటి వాళ్ళు అంటే బహవః. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు జ్ఞాన తపసా పూత, ఈ నిరంతర చింతన చేత నామయులై నన్ను ఆశ్రయించినటువంటి వారు జ్ఞాన తపస్కులు. వారికి నా గురించి ఎరుక కలిగి ఉండడమే తపస్సు, వారికి మరొకట్లేదు. నిరంతరం వారి యొక్క బుద్ధిశక్తి అంతా నామయమై ఉన్నది కనుక వారి యొక్క తపస్సు అంతా కూడా జ్ఞానమయం తపః, యస్య జ్ఞానమయం తపః అని చెప్పినట్లుగా బహవో జ్ఞాన తపసా పూత. అటువంటి వారు మద్భావమాగతః, వారు నా భావాన్ని పొందుతున్నారు. అంటే ఈ జీవుడు ఆ ఈశ్వరుణ్ణి నిరంతరం చింతన చేసి 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 మన్మయుడై ఆయన్ని ఉపాశ్రయించడం చేత ఆ జ్ఞాన తపస్సుతో పవిత్రుడై, అది విశేషం. భగవత్ కథా జ్ఞానం నిరంతరం అనుసంధానం చేయడం ఒక మహా తపస్సు. దాని చేత అనేక జన్మల దుష్ట సంస్కారములు మన నుంచి తొలగుతాయి. అదే పూత అంటే. ఈ పవిత్రత ఎప్పుడైతే ఏర్పడిందో వాడు మద్భావమాగతాః, వాడు నన్ను పొందుతున్నాడు, వాడు నేనే అవుతున్నాడు అని చెప్పేశాడు. అంటే ఆ జీవుడు ఈశ్వరునితో తన్మయుడై ఐక్యమవుతున్నాడు. అదే జీవ బ్రహ్మైక్యం, అదే జీవేశ్వర ఏకత్వం, అదే అద్వైత సిద్ధి. అటు తీసుకువెళుతున్నాడు. కనుక భగవద్ అవతారములను ఆశ్రయించుట, తన లీలా జన్మకర్మ చ దివ్యములైన లీలల్ని స్మరించుట యొక్క పరమ ప్రయోజనం మద్భావమాగతాః. బహవో జ్ఞాన తపసా పూత
మద్భావమాగత. ఈ శ్లోకం ఇప్పుడు చెప్పిన వీతరాగ భయక్రోధ అనేటువంటిది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథా శ్రవణానికి, కథల్ని మననం చేయడానికి వచ్చే ఫలశ్రుతిగా మనం భావించవచ్చు. ఇది మనకు అందించడానికై స్వామి అవతరించాడు, అది విశేషం. అందుకు నన్ను తరింపజేయడానికై అవతరించిన నా కృష్ణునికి నమస్కారం ఎవరికి వారు అనుకోవడమే నిజమైనటువంటి భక్తి భావన. అది ఆయన ఎంత ఎందుకు చేశాడు? సఖా, మనకి ఎల్లవేళలా మనకి హితం కోరేటువంటి నిజమైన సఖుడు గనక. అందుకు మనకు సఖుడైనటువంటి, మనల్ని సఖుడిగా ఆదరించేటటువంటి భక్తవత్సలుడైన ఆ భగవాన్ని యొక్క దివ్య చరణాన్ని ఆశ్రయిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మిగిలిన విషయాన్ని రేపు చెప్పుకుందాం. శ్రీకృష్ణ శరణం.